सर्वशक्ति महामाय दिव्यज्ञानस्वरूपिणी नवदुर्गा जगन्माता प्रणमामि मुहुर्मुहुः। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं शांति शांति शांति। हरि ओं तत्सत्। దివ్యాత్మ స్వరూపులార సర్వజ్ఞ సర్వేశ్వరుని పాదారవిందములకు అధిష్టాన సమస్త దేవీ దేవతలకి ఆంధ్రదేశోద్ధారకులు స్త్రీ జనోద్ధారకులు ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను అందించినటువంటి బ్రహ్మీభూత మహర్షి సద్గురు శ్రీ శ్రీ మలయాళ స్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు తదీయ ఆశ్రమ సద్గురు పరంపరకు మద్గురుదేవులకి హృత్పూర్వక ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి బ్రహ్మలీన సత్యానందగిరి స్వాముల వారికి వేదికస్థ పూజ్య పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి పూజ్య మహాత్ములందరి దివ్య చరణారవిందములకు హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్వతీ పరమేశ్వరుల స్వరూపులైన మీ అందరికీ కూడా ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేస్తూ ఈరోజు మరి బ్రహ్మీభూతులైనటువంటి సత్యానందగిరి స్వాముల వారి యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇంతమంది మహాత్ములను ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరూ కూడా వచ్చినారు. ఆరాధనా కార్యక్రమం అంటే ఏదో వాళ్ళ ఫోటో పెట్టి సమాజ పూజ చేయడం కాదు. ఆరాధన అంటే గురుదేవాదేహే అనుకూల ఆచరణం ఆరాధనం అన్నారు. గురుదేవాదేహే అనుకూల రాజేశ్వర శర్మ గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. రాజేశ్వర శర్మ గారిని చంద్రశేఖర్ శర్మ గారు రాజేశ్వర శర్మ గారు వారి చిరపరిస్థితిలో మాకు అందరికీ వారు తెలియని వాళ్ళు అంటే ఎక్కడ లేరు. ఉభయ రాష్ట్రాలలో కూడా వారు తెలియని వారంటే ఎవరు ఉండరు. మరి వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషదాయకము. మరి ఇక్కడ ఆరాధన కార్యక్రమం అంటే ఆరాధన అంటే పూజ అని అనుకుంటాము. మామూలుగా గృహస్థులకైతే ఒక రకంగా చేస్తారు. సన్యాసులు కాబట్టి మీరు గృహస్థులకి గృహస్థ ధర్మాలు నానా రకాలుగా ఉంటాయి. అలా 11 రోజు 21 రోజు లేదా ఏవేవో చేస్తారు. వాళ్ళకి సన్యాసులకి ఏంటంటే 2 కార్యక్రమాలు ముఖ్యంగా చేస్తారు. సమాధి చేసేటప్పుడు మామూలుగా గృహస్థుల్లాగా పండబెట్టో కాల్చేయడం అనేది ఉండదు సన్యాసులకి. ననిరగ్ని నచాక్రియ అని చెప్పినట్టుగా సన్యాసులు ఎక్కడ కూడా కాల్చరు. వాళ్ళని కూర్చునబెట్టి సక్రమంగా వాళ్ళను పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని పంచభూతాలలో లయం చేస్తూ ఆయా చక్రాలు వేస్తూ ఆయా అధిష్టానం మనకు ఉండే మూలాధారం మొదలుకొని సహస్రారం వరకు ఉండేటటువంటి చక్రాల యొక్క చక్రాలు వేస్తూ ఆయా దేవతలని ఆయా భూతాలలో లయం చేసినట్టుగా భావించి వారి సమాధి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ సమాధి అయిపోయిన తర్వాత 11వ రోజు ఒక నారాయణ బలి అని ఉంటుంది ఒకరోజు. చివరిగా మండలారాధన అంటే 41 రోజు మండలారాధన కార్యక్రమాన్ని చేస్తారు. మీరైతే గృహస్థులైతే రకరకాలుగా ఏవేవో చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే యతి పూజ అనేటటువంటి ప్రధానమైనటువంటిది షోడశి పూజ. 16 మంది మహాత్ములను లేదా 11 మంది 9 మంది వారి వారి శక్త్యానుసారంగా చేసి వారికి షోడశి పూజ అనేది తప్పకుండా చేయడం అనేది ఒక సాంప్రదాయంలో వస్తుంది. అది మహర్షి మనందరికీ గురుదేవులైనటువంటి మహర్షి మలయాళ స్వాముల వారు పరంపరలో ఏర్పరిచినారు. అదే కాకుండా శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత కూడా ఈ దశనామి సాంప్రదాయంలో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తారు అందరు కూడా. శంకరాచార్యుల వారు రాకముందు సన్యాసి పరంపర అంటే ఏంటో తెలిసేది కాదు. సన్యాసులు అంటే కూడా సరిగ్గా తెలిసేది కాదు. సన్నాసులు అనేవాళ్ళు. సన్యాసులకే సన్నాసులకు తేడా ఉంది, గమనించుకోండి. సన్నాసులు అంటే వేరు, సన్యాసులు అంటే వేరు. సన్యాసులు అంటే సంసారానికి పనికిరాని వాళ్ళు సన్యాసులు, ఇటు పనికిరారు అటు పనికిరాని వాళ్ళు. సన్యాసులు అంటే అన్నీ ఉండి కూడా అన్ని రకాల భోగాలుండి అన్ని రకాల యోగాలుగా ఉండి విద్యావంతులై జ్ఞానవంతులయ్యి
ఎవరైతే దేశోద్ధార ఉద్ధరించాలనే భావన చేత సర్వసంగ పరిత్యాగి అయి ఒక గురు పరంపరగా సన్యాసం తీసుకుంటారో వాళ్ళే సన్యాసుల కింద జమ అన్నమాట. కాబట్టి శంకరాచార్యుల వారు రాకముందు రకరకాలుగా తిరిగేవాళ్ళు. అందుకోసానికి ఆ అపవాదం పోగొట్టేదానికి శంకరాచార్యుల వారు వచ్చిన తర్వాత దశనామి సాంప్రదాయం అని ఏర్పాటు చేసి మరి మన భారతదేశానికి 4 పక్కల 4 ఆశ్రమాలు ఏర్పాటు చేసి అందులో గిరి, పురి, చైతన్య, భారతి, వన అనే పేర్ల చేత ఒక సాంప్రదాయ ఒక శిష్టాచారంగా పెట్టారు శంకరాచార్యుల వారు. వారి పరంపరలోనే మరి మహర్షి మలయాళ స్వామి కూడా మరి మనకి ముఖ్యంగా ఆంధ్ర ఉభయ రాష్ట్రాలకి కూడా మహర్షి మలయాళ స్వామి వచ్చిన తర్వాతనే ఎన్నో ఆశ్రమాలు ఏర్పాటు చేసినారు. ఎంతోమంది కొన్ని వేల మంది మరి సన్యాసులు అయినారు. వారి పరంపరలో భక్తులందరూ కూడా వచ్చినారు. కాబట్టి మరి వారి శిష్య పరంపరలోనే మరి మలయాళ స్వామి, తర్వాత విమలానంద స్వామి వారు, తర్వాత విద్యానంద స్వామి వారు, ఇప్పుడు ప్రస్తుతానికి పరిపూర్ణానంద స్వామి వారు, వారి పరంపరలోనే మరి సత్యానందగిరి స్వామి వారు కూడా మాకు ఎప్పటి నుంచి కూడా తెలుసు. ఆయన కూడా ఇంచుమించు 20-30 సంవత్సరాల నుంచి కూడా వారు పరిచయం ఉన్నారు. అక్కడ చైతన్యపూర్ ఇది సైనికపురిలో ఉన్నప్పటి నుంచి మాకు పరిచయం అయినారు. అక్కడ కూడా మేము వాళ్ళ కార్యక్రమాన్ని చేసినప్పుడు అప్పుడు మేము విద్యానందగిరి స్వామి అందరం కూడా వచ్చి ఆ కార్యక్రమాలలో చేయడం జరిగింది. మరి వారి పరంపరలోనే సన్యాసం తీసుకున్నారు కాబట్టి మరి వారు కూడా పదించినటువంటి సందర్భంగా మరి మండలారాధన కార్యక్రమం చేయడం అనేటటువంటిది భక్తుల అందరి యొక్క కోరిక, వాళ్ళని ఒక సాంప్రదాయ పద్ధతి అన్నమాట. ఆరాధన అంటే గురుదేవాదేహే అనుకూల ఆచరణం ఆరాధనం అన్నారు. కేవలం ఆరాధన అంటే వారి సమాధి చేసి పూజ చేయడమే కాదు, వాళ్ళు ఏంటి అనుకూల ఆచరణం ఆరాధనం. వారు ఏ కార్యక్రమాలైతే చేసి మనకు ఆదర్శవంతంగా ఉన్నారో చూపించినారో వారి మార్గంలో, వారి బాటలో, వారి చెప్పిన మార్గం నడవడమే ముఖ్యమైన ఆరాధన అన్నమాట. అంతేగాని ఏదో పూజ చేసుకోవడమే ఆరాధన కాదు. అందుకే మహర్షి మలయాళ స్వామి కూడా చెప్పారు. చాలామంది శిష్యులు వస్తారు, స్వామి మీ పాద సేవ చేస్తాం, మీ పాద సేవ చేస్తామని వచ్చేవాళ్ళట. అప్పుడు కూడా ఇప్పుడు కూడా గురువుల దగ్గర చాలామంది వస్తారు, మీ పాద సేవ చేస్తామంటారు. మలయాళ స్వామి ఒక మాట చెప్పారు, అయ్యా పాదసేవగా చేయవలసింది పదసేవ చేయమన్నారు స్వాముల వారు. పదసేవ తేడా ఉందా తెలుస్తుందా? పదసేవ పాదసేవ. పాదసేవ అంటే గురువు దగ్గర ఉంటుకొని వాళ్ళు కాళ్ళు పీసుకోవడం, రోగాలు చేయడానికి కార్యక్రమం చేయడం పాదసేవ. పదసేవ అంటే వారు చెప్పినటువంటి ఒక మాటలలో నడుచుకోవడం పదసేవ అన్నమాట. కాబట్టి పాదసేవ కన్నా కూడా పదసేవ చాలా గొప్పది, మనని ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ పదసేవ చేయమని చెప్పారు మలయాళ స్వామి వారు. అదేవిధంగా ఆరాధన అంటే మరి సత్యానంద మరి వారు మరి వారు మనకుండేటివి ఇప్పుడు ఉండే 4 ఆశ్రమాలు, చతుర్వేద ఆశ్రమాలు అంటారు కదా. మనకుండేటివి మోక్షంలో చెప్పినటువంటి ధర్మార్థ కామ మోక్షాలు, పురుషార్థాలు. అదేవిధంగా 4 ఆశ్రమాలు మనకి ధర్మ అర్థ కామ మోక్షములు అనేది చతుర్వేద పురుషార్థాలు. చతుర్వేద పురుషార్థాలని సాధించడానికి మన సాంప్రదాయస్తులు 4 ఆశ్రమాలను ఏర్పాటు చేశారు. అంటే 4 అంటే ఇలాంటి ఆశ్రమాలు కాదండి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అని 4 ఆశ్రమాలు మనకు ఏర్పాటు చేశారు. అయితే మరి జీవితం అనేది 100 సంవత్సరాలు శాస్త్రం చెప్పింది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ అంటూ 100 సంవత్సరాలు శాస్త్రంలో చెప్పింది. పూర్ణ జీవితం కూడా 100 సంవత్సరాలు. కానీ ఇప్పుడు 100 సంవత్సరాలు ఎవరు ఉంటుండండి? ఉంటున్నారు ఎవరైనా? 60 దాటితే అటు ఇటు అన్నట్టుగానే ఉంటున్నారు. ఇక మధ్యలో పోయే వాళ్ళు కొంతమంది, ఆటుపేలే వాళ్ళు కొంతమంది, ఎప్పుడు పోతారో ఏమో అనేది ఎవరికి గ్యారంటీ మాత్రం. ఇప్పుడు ఎవరు 100 సంవత్సరాలు బతికినా దండం పెట్టి వాళ్ళ శతజయంతి చేయొచ్చు వారికి. అసలు వాళ్ళు దొరకడం మహా కష్టం అన్నమాట. కానీ మనకు ఆ 4 విధ ఆశ్రమాలలో మనకేం చెప్పినారంటే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం 100 సంవత్సరాలుగా అనుకొని అందులో 25 సంవత్సరాల వరకు విద్యాభ్యాసం చేయాలా. 25 నుంచి 50 వరకు గృహస్థ ఆశ్రమాన్ని, 50 నుంచి 75 వరకు వానప్రస్థం, తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తే అది క్రమ సన్యాసం అంటారు. దాన్ని క్రమ సన్యాసం అంటారు. జీవితంలో ఒక పరిపూర్ణత మానవ జన్మ ఎందుకైతే వచ్చిందో ఆ జన్మని వాళ్ళు సార్థకం చేసిన వాళ్ళు అవుతారు అన్నమాట. అది కానీ ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు ఈ ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలలో మానవునికి ఏమైనాయి అంటే
ఈ మొదటిది లాస్ట్ది వదిలిపెట్టేసినారు. మొదటిది ధర్మం, చివరిది మోక్షం. కానీ వాటిని మధ్యలో ఉండేటటువంటి ఏటి పట్టుకున్నారు వీళ్ళు? అర్థకామాలు రెండు ప్రధానం అయిపోయినాయి. మొదటిది ధర్మం లేదు, చివరిది మోక్షం కూడా వదిలిపెట్టి మధ్యలో అర్థకామాలే ప్రధానంగా అయిపోయినాయి. ఎక్కడైతే అర్థకామాలు ప్రధానంగా అయితాయో వారి జీవితమే అనర్థం అవుతుందని పెద్దలు చెప్పారు. అర్థకామాలు ప్రధానం పెట్టుకోకూడదు, అప్రధానం అవి. కానీ ధర్మం ముందు పెట్టుకో, ధర్మంతో కామాన్ని అనుభవించు, ధర్మంతో అర్థాన్ని ఆర్జించు, చివరికి మోక్షాన్ని పొందు అని ధర్మాన్ని మొట్టమొదలు పెట్టారు. మొట్టమొదటి ధర్మం ఎందుకు పెట్టారంటే అన్ని ధర్మబద్ధంగా ఉండాలని అర్థం. కానీ ఈ రెండింటికి తిలోదకాలు వదిలిపెట్టేసేసి చివరి దాని మధ్యలో మధ్య మాత్రమే ప్రధానంగా అయిపోయినాయి. మరి అట్లా కాకుండా మరి సత్యానంద స్వామి వారు చక్కగా మరి గృహస్థాశ్రమంలో ఉండి వారు వ్యాపార వ్యవసాయాలు అన్నీ చేసుకుంటూ మరి చివరికి మరి గృహస్థాశ్రమాన్ని తర్వాత వానప్రస్థాశ్రమాన్ని కూడా తీసుకున్నారు. చివరికి సన్యాసాశ్రమాన్ని తీసుకొని చక్కగా వారి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. కాబట్టి మనమందరం కూడా గృహస్థులందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏ విధంగా నడుచుకున్నారో ఆ విధంగా నడుచుకుంటే నిజమైన ఆరాధన చేసిన వాళ్ళము మనం అవుతాం అన్నమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే సన్యాసులకి భగవంతునికి రెండు రూపాలు ఉంటాయి. భగవంతునికి ద్వే రూపే వాసుదేవస్య చరం ఆచరమేవచ. ఎందుకు ఈ సాధువులను ఇంతమంది గౌరవిస్తారు చూడండి. పూర్వకాలంలో మరి దేవతా స్వరూపులైనటువంటి రాముడు, కృష్ణుడు, అవతార పురుషులు కూడా ఎవరిని గురువులుగా పెట్టుకున్నారు? వాళ్ళు సన్యాసుల్ని గురువుగా పెట్టుకున్నారు. ఒక సాధు మహాత్ములని వారు గురువులుగా ఎన్నుకున్నారు. వాళ్ళు పూర్వకాలంలో ఋషికులాలు ఉండేది. ఆ ఋషికులాల్లో చక్కగా ఈ 4 ఆశ్రమాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా నేర్పేవాళ్ళు. వారు నేర్పించి ఆ చివరిలో దాన్ని ఏమంటారు, స్నాతకోత్సవం అంటారు. చివర్లో ఆ స్నాతకోత్సవం సమయంలో చెప్పేవాళ్ళు వాళ్ళు, అయ్యా నువ్వు ఏ విధంగా కావాలనుకున్నావో ఆ విధంగా నువ్వు ధర్మంచర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెబుతూ యాన్యనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతర అని అంటూ 4 ఆశ్రమాల వాళ్ళు ఎట్టెట్లా ఉండాలో అవన్నీ నేర్పించేవాళ్ళు. బ్రహ్మచర్యం ఉంటావా ఇట్లా ఉండు, గృహస్థుల్లో ఉండవా ఇట్లా ఉండు, వానప్రస్తులుగా ఉంటావా ఇట్లా ఉండు, లేదా సన్యాసం తీసుకుంటావా చివరికి ఇట్లా ఉండాలని చెప్పి అన్ని ఆశ్రమాల యొక్క ధర్మాలు చక్కగా నేర్పేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నా ఆయా ధర్మాన్ని చక్కగా నేర్పించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. ఇప్పుడు గురుకులాలు లేవు. ఇప్పుడు ఈ 4 ఆశ్రమం కాకుండా ఇప్పుడు 5వ ఆశ్రమం కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఏమాశ్రమం? 5వ ఆశ్రమం తెలుసా? ఓల్డేజ్ వృద్ధాశ్రమం వచ్చింది. అది మన శాస్త్రాలలో ఎక్కడ లేదు. అది వృద్ధాశ్రమాలు అనేవి అసలు లేవు, మన శాస్త్రాలు ఎక్కడ లేవు. కానీ అది కొత్తగా వచ్చింది. ఎందుకు ఆ వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చినాయి అని అంటే దానికి కారణం మనమే. మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లలు తీసుకుపోయి వాడు ఉండేది వాడు ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పటి నుంచి తీసుకుపోయి వాళ్ళని ఏం చేస్తున్నామో హాస్టల్ వేస్తున్నాం. వాళ్ళనేమో చిన్నప్పుడేమో హాస్టల్ వేసి ఒక తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో తెలియదు, మాతృప్రేమ అంటే ఏంటో తెలియదు, దేశ ప్రేమ అంటే ఏంటో తెలియకుండా వాళ్ళని తీసుకుపోయి హాస్టల్ వేసేస్తున్నాం. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనం తీసుకుపోయి ఎక్కడ వేస్తున్నారు? వృద్ధాశ్రమాలు వేస్తున్నారు. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా అట్లా తయారైపోయింది. కాబట్టి అలాంటి ఆశ్రమం మన పిల్లల్ని మన 10 సంవత్సరాల వరకు కనీసం 5-6 సంవత్సరాల వరకు అయినా 10 సంవత్సరాల వరకు శాస్త్రం చెప్పింది 11 సంవత్సరాల వరకు మన స్వాధీనంలో పెట్టుకొని మనం చెప్పినట్టుగా వాళ్ళు నడిపిస్తే వాళ్ళు భవిష్యత్తులో గొప్ప వాళ్ళు అవుతారు వాళ్ళు. కాబట్టి ఆ గురుకులాల్లో చక్కగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ గురుకులాలు లేవు. మామూలు ఇంగ్లీష్ మీడియం వచ్చింది, రకరకాలు నేర్పిస్తున్నారు. వాళ్ళకి దేశభక్తి లేదు, ఏమీ లేదు. అందుకే పూర్వకాలం రాజులందరూ కూడా గురుకులాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేసినారు. కాబట్టి చక్కగా రాజ్య పరిపాలన చేశారు. రాముడు కానీ కృష్ణుడు కానీ ఎవరెవరు మహాత్ములు ఉన్నారో, లోక నాయకులు ఎవరైతే ఉన్నారో, శివాజీ లాంటి వాళ్ళు కానీ నాయకులు కానీ దేశోద్ధారకులు అందరూ కూడా తయారైనారు. ఇప్పుడు ఆ గురుకులాలు లేవు. అవి లేకపోవడంతో ఇంగ్లీష్ వాళ్ళ యొక్క అలవాటు పడిపోయి నానా రకాలుగా తయారైపోతున్నాం. కాబట్టి మన సాంప్రదాయాన్ని అనుసరించి మరి సత్యానంద గారు చక్కగా 4 ఆశ్రమాలను చక్కగా మరి వాళ్ళు అనుసరించి చివరికి వాళ్ళు బ్రహ్మైక్యాన్ని పొందినారు. అందులో భగవంతునికి ఉండేది 2 రూపాలు. ద్వే రూపే వాసుదేవస్య చరం అచరమేవచ. భగవంతునికి 2 రూపాలు. ఒకటి చర రూపము, రెండవది అచర రూపం. చర రూపంలో ఎక్కడ ఉంటాడు భగవంతుడు అంటే సాధు మహాత్ముల రూపంలో ఉండేది చర రూపం. ఆయన మహాత్ములలో ఉండేది. అచర రూపం ఎక్కడ ఉంటాడంటే
దేవాలయాల్లో ఉండే విగ్రహ రూపంలో ఉంటాడు భగవంతుడు. ఈ 2 రూపాలు అచర రూపంలో అచల రూపంగా ఉండేది గుళ్ళు గోపురాలలో ఉంటాడు, చర రూపంలో సన్యాసి రూపంలో ఉంటాడు భగవంతుడు. కాబట్టి మనం భగవంతుని కన్నా కూడా గురువులకే ఎక్కువ ప్రాధాన్యత మనం ఇచ్చాము. ఎందుకంటే తులసిదాస్ అంటాడు, అయ్యా గురువు నీకు దేవుడు ఇద్దరు ఒకేసారి వస్తే ఎవరికి దండం పెట్టాలని ఒక ప్రశ్న. నీ దగ్గరికి నువ్వు భక్తుడివి, నీ దగ్గరికి గురువు గారు వచ్చినాడు, దేవుడు వచ్చినాడు, ఎవరికి ముందు నమస్కారం పెట్టాలని ఒక ప్రశ్న. ఆయన అన్నాడు, అయ్యా గురువు గారికి మొట్టమొదటి నమస్కారం చేస్తానన్నాడు. ఎందుకనంటే దేవుడు గొప్పవాడు కదా అని అంటే, అయ్యా ఆ దేవుని చూపించింది ఎవరు? మన గురువు చూపించినాడు, కాబట్టి గురువుకే నేను ప్రథమంగా నమస్కారం చేస్తానన్నాడు. కాబట్టి సాధు మహాత్ముల చల రూపంలో ఉండేటటువంటి యొక్క సాధు మహాత్ములే భగవంతుని కన్నా కూడా గొప్పవాళ్ళు. భగవంతుని యొక్క గొప్పతనం తెలియాలంటే భక్తుల ద్వారానే భగవంతుని యొక్క గొప్పతనం తెలుస్తుంది, కానీ భగవంతుని వల్ల గొప్పతనం ఎవరికి తెలియదు అన్నమాట. కాబట్టి అలాంటి మహాత్ములందరినీ కూడా మరి రోజు ఇక్కడ మనం 16 మంది మంచి 11 మందిని మనం పిలిపించినాము. ఇక్కడ షోడశి పూజ కార్యక్రమానికి ఎంతోమంది మహాత్ములు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. మరి ఉపన్యాసానికి పెద్ద సమయం లేదు, మిగతా అందరికి కూడా మరి స్వామీజీలందరూ కూడా కొద్ది నిమిషాలు ఈ సమయంలో వారి అనుభవాలు కావచ్చు, ముఖ్యంగా గృహస్థులు ఏ విధంగా నడుచుకోవాలనేటటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని మహాత్ములందరూ కూడా ఆశీర్వాద రూపకంగా మనందరికీ తెలియజేస్తారు. స్వస్తి. చాలా సంతోషం స్వామి. స్వామి వారి గురించి, చతురాశ్రమ ధర్మాల గురించి, ఏ ఆశ్రమం స్వీకరించిన తర్వాత ఏ విధంగా సాధన చేయాలనే విషయాల గురించి శాస్త్ర ప్రమాణాలతో చక్కగా ఉన్నటువంటి భగవత్ బంధువులందరినీ కూడా వివరించారు. మీకు ధన్యవాదాలు తెలుపుతూ, అమ్మ వారు చెప్పేవన్నీ కూడా శ్రద్ధగా వినాలి, లేకపోతే అది ఒట్టి వినడం వరకే అయిపోతుంది. ఏదైనా మీకు విలువైన వస్తువులు దొరికినప్పుడు ఏం చేస్తారండి, ఏ జబ్బులు వేసుకుందామని ఆ జబ్బు ఈ జబ్బు ఖాళీ లేకపోతే సరే ఖాళీ చేసైనా సరే ఖాళీ చేసుకుంటారు. మహర్షులు చెప్పేటువంటి, సాధువులు చెప్పేటువంటి సాధన చేసి దాంట్లో సారమానంతా పిండి మన జ్ఞానానికి ఏది అవసరం అవుతుందో ఆ మాత్ర రూపంలో అందించేటువంటి ఈ జ్ఞానం మీకు మరెక్కడ దొరకలేదు. మీ పుస్తకాల్లో దొరికే జ్ఞానం కొంత మేరకు ఉపయోగపడుతుంది, కానీ సాధువు ద్వారా వచ్చేది మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలకి, మీరు చేస్తున్నటువంటి సాధనకి ఇవి సరిగ్గా సరిపోయేట్టుగా ఆ మాత్ర రూపంలో అందిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విధంగా ఈ సత్సంగ రూపంలో మహర్షుల యొక్క ప్రవచనాన్ని చక్కగా వినే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, ఇప్పుడు స్వామి శ్రీ గీతా మిషన్ జూబ్లీహిల్స్ నుంచి వచ్చారు. వారు మీకు తమ సందేశాన్ని అందిస్తారు. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు జగత్ ప్రఖ్యాతి విశ్వవిఖ్యాత అయినటువంటి సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి యొక్క అనుగ్రహము ఆశీర్వాద ఫలంగా ఈరోజు ఆ పరంపర యావత్ భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా మలయాళ స్వామి వారి యొక్క గొప్పతనం గురించి చెప్పే అవకాశం ఎంతోమంది మహాత్ములు ఉన్నారు విదేశాల్లో కూడా. అలాంటి పరంపరలో సత్యానందగిరి స్వామివారు వారు నాకు చాలా పరిచితము బాగా. మేము ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా స్వామీజీ ఎప్పుడు కూడా వాపోయేవాళ్ళు. ఇక్కడ సమర్థవంతంగా భగవద్గీత లాంటిది ఒక యజ్ఞంగా, ఒక ఉద్యమంగా జరగాలి, ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలన్నింటికీ భగవద్గీత జ్ఞానం అందాలి, ప్రతి ఒక్కరి చేతిలో, ప్రతి ఒక్కరి ఇంటిలో, వారు ఎక్కడికి వెళ్ళినా వారి బ్యాగులో ఒక భగవద్గీత ఉండాలి. అది నేనైతే ఆశ్రమం అంతా నిర్మించడానికి నాకు ఈశ్వరుడు శక్తి ఇచ్చింది, గురువు అనుగ్రహం ఉంది, కానీ నేను అంత పెద్ద ఎత్తులో నేను ప్రచారం చేయలేదు. కాబట్టి చేయడానికి నాకు ఇప్పుడు వయసు కూడా అయిపోయింది, చేసేవారు ఉంటే నా సంకల్పం నెరవేరుతుంది అని
ఎన్నోసార్లు మా వద్ద చెప్పడం జరిగింది స్వామివారు. అదేవిధంగా ఇక్కడ గోశాల, అదేవిధంగా భగవద్గీత ప్రచారం, ఈ రెండు జరగాలని స్వామీజీ వారు చాలా బలంగా కోరుకున్నారు, వారి సంకల్పం. సో ఆ విధంగానే మేము ఇంతకుముందు 2-3 సార్లు వచ్చి ఇక్కడ గోశాల కూడా చూసాము, మొక్కలు కూడా నాటాము, భగవద్గీత పుస్తకాలు కూడా పంచిపెట్టడం జరిగింది. కొన్నిసార్లు పౌర్ణమి రోజు వచ్చిన కూడా మనము గీత పారాయణం చేశాము, లఘు ప్రవచనం కూడా చెప్పడం జరిగింది. అయితే స్వామివారు ఎప్పుడైతే వారు మహాసమాధి పొందారో ఆ రోజు కూడా మేము రావడం జరిగింది. అయితే ఈరోజు స్వామివారి యొక్క ఆరాధన కార్యక్రమం అంటే మీరు ఎప్పుడైనా గురువుకి మీరు ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే స్వామివారు చెప్పారు, పాద పూజ కాదు పద పూజ అన్నారు. చాలా బాగా చెప్పారు వారు. అందువలన మనం భౌతికంగా ఫిజికల్గా గురువు చుట్టూ తిరిగితే అదే గురువు అనుకుంటే ఏదో ఒక రోజు మన మధ్య నుండి గురువు మాయమైపోతారు. కానీ గురువు చెప్పే ఆ ఉపదేశాన్ని మనం పట్టుకుంటే అది అమరత్వం. అందుకే చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగము అంటే 5500 సంవత్సరములకు పైగా అయింది. కానీ ఈరోజు కూడా నూతనంగా యవ్వనంగా ఎంతో ఈ జగత్తులో ప్రతి ప్రాణికి అంటే ఉనికిగా చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆ సత్యం, జ్ఞానం, అనంతం, ఆ తత్వాన్ని బోధించే ఆ భగవద్గీత, అలాంటి భగవద్గీత అందించినటువంటి గురువుని జగద్గురు అంటున్నాం. అందుకే ఆ రోజు ఎంతో గొప్ప పేరు ప్రసిద్ధి కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి అర్జునుడు అన్నీ సాధించాడు లౌకికంగా. కానీ తన స్వరూపం ఏమిటి అని తెలుసుకోకపోవడం వలన యుద్ధభూమిలో కుమిలిపోయి రథం మీద కూలిపోయాడు. అందువలన ఇప్పటికిప్పుడు తాత్కాలికమైన పరిష్కారం కాదు, ఒక శాశ్వతమైన పరిష్కారం ప్రతి మనిషికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే అర్జునుని నిమిత్తంగా చేసుకొని జగత్తుకి ఇచ్చినటువంటి ఆ బ్రహ్మ విద్యే ఆత్మవిద్య, అదే సకల ఉపనిషత్తులు సారమైనటువంటి భగవద్గీత. అందుకే ఆ భగవద్గీత మీద అనేక అపోహలు, అనేక సంశయాలు ఉన్నాయి. ఆడవాళ్ళు చదవకూడదు, ఆడవాళ్ళు మన స్నానం చేయకుండా చదవకూడదు, ఉదయం చేసినప్పుడు అభిషేకం పూజ చేసిన తర్వాత చదవాలి, లేకపోతే చనిపోయినప్పుడే భగవద్గీత చదవాలి, ఇలాంటి అనేక అపోహలు ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవద్గీత అనేది చదివితే సన్యాసులు అయిపోతారు, భగవద్గీత చిన్నపిల్లలు చదవకూడదు, అనేక అపోహలు ఉన్నాయి సమాజంలో. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవద్గీత చదివితే సన్యాసులు అవరు, భగవద్గీత చదివితే ఇల్లు విడిచి వెళ్ళిపోరు, భగవద్గీత చదివితే విద్యార్థులు, స్టూడెంట్లు చదివితే బాగా ఉత్తమ విద్యార్థులుగా మారుతారు, ఒక గృహస్థులు చదివితే గృహస్థ ఆశ్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు, ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త చదివితే వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్తారు, ఒక రాజకీయ నాయకుడు చదివితే ఉన్నతమైనటువంటి పాలన అందించగలుగుతారు, ఒక న్యాయవేత్త అంటే జడ్జిలు ఉంటారు, లాయర్స్, అడ్వకేట్స్, ఒక న్యాయవేత్త అంటారు, అంటే న్యాయం అందించే వాళ్ళు చదివితే వాళ్ళు నిజంగా అసలైనటువంటి శిశులైనటువంటి న్యాయాన్ని అందించగలుగుతారు. అంటే భగవద్గీత మనలో ఉన్నటువంటి కణకణములో అణువులో దాగి ఉన్న శక్తిని ప్రకటింపజేయడానికి భగవద్గీత అనేది ఒక మార్గదర్శి. ఎప్పుడైతే మనము ఒక సముద్రములో ఒక పడవలో వెళ్ళేటప్పుడు మనకు దశ దిశ ఎలాగైతే తెలియకపోతే మనము ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఆ ఒక దిక్చూచి ఉండాలి. ఆ దిక్చూచి ఎలాగైతే ఉంటుందో భగవద్గీత కూడా అలాంటిదే. ఒక లైట్ హౌస్, ఆ యొక్క దీపస్తంభాన్ని చూసి నావికుడు అలా వెళ్తాడనమాట. ఆ విధంగా మీ జీవితానికి ఒక టార్చ్ లైట్ లాంటిది. రాత్రిపూట మనం వెళ్తున్నాం, అక్కడ వీధి దీపాలు లేవు, ఎలా వెళ్తారు? ఒక టార్చ్ లైట్ ఇస్తే మీ గమ్యం చేరుకుంటారు. అబ్బాయి అమావాస్య అయినప్పటికీ మీకు టార్చ్ లైట్ ఉంటే మీ గమ్యాన్ని చేరుకుంటారు. అదే నది దాటాలంటే ఒక పడవ ఉంటే చాలు, మనకి ఈత రావక్కర్లేదు. అయ్యే స్వామీజీ నాకు ఈత రాదు, పడవ అక్కడ ఉంటే మీరు దాటిపోతారు. అందువలన భగవద్గీత నదిని దాటడానికి నావ ఎలాంటిదో, చీకట్లో టార్చ్ లైట్ ఎలాంటిదో, అదేవిధంగా మీకు రోగానికి మందు ఎలాంటిదో, ఈ భవరోగానికి కూడా మీరు పునరపి జననము, పునరపి మరణము, ఈ సంసార చక్రము బంధనము నుండి మీకు పూర్తిగా ఒక అమృతత్వం అనే మోక్షాన్ని అందించే ఆ భవరోగ ఔషధమే భగవద్గీత. నిధయే సర్వ విద్యానా భిసజే భవరోగినా గురువే సర్వలోకానా దక్షిణామూర్తయే నమః
దక్షిణామూర్తి అన్న జగద్గురు శ్రీకృష్ణ అన్న బయట వేరు వేరు అంటారు, కానీ వేరు వేరు కాదు. పరమాత్మ ఈశ్వర స్వరూపంగా, గురువు రూపంగా, శిష్యుడి రూపంగా ఒకే పరమాత్మ ఉంటుంది. మరి 3 రూపాలు ఎందుకు అంటున్నారు? మూర్తి భేద విభాగినే, ఉపాధిలో భేదమే తప్ప తత్వంలో భేదం లేదు. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఒక సంకల్పం తీసుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా ఒక సంకల్ప ప్రతిజ్ఞ. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి పైన, మన ఆచారం పైన, మన వ్యవహారం పైన, మన తత్వం పైన, మన ధర్మం పైన దాడి జరుగుతుంది. మూకుమ్మడి దాడి జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఎవరు చేస్తున్నారు? అనేక రకమైనటువంటి ఛాందసవాదంతో, మతం పేరుతో పేట్రేగిపోయి మనలో మనకే చిచ్చు పెట్టి, మన మతము, మన ధర్మములు మన కుటుంబంలోనే చిచ్చు పెట్టి విడదీస్తున్నారు. విభజించు పాలించు అది అలా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీకు చూడండి, ఈ సృష్టిలో భగవద్గీత అంటే సనాతన ధర్మం నుండి వచ్చిన తత్వం కంటే గొప్ప తత్వం ఇంతవరకు ఇంకా లేదు భూమి మీద. కానీ కొన్ని పుస్తకాలు పట్టుకొని వాళ్ళు పుస్తకము ఒక్కొక్క వాళ్ళ యొక్క ప్రార్థన కేంద్రాలకి అనుసంధానం చేసి ఉన్నారు. ఎక్కడ చూసినా ఒక బైబిల్ ఉంటుంది, ఒక చర్చ్ ఉంటే బైబిల్ ఉంటుంది. బైబిల్కి వెళ్ళేవారు ప్రతి ఒక్కరి దగ్గర కూడా చర్చికి బైబిల్కి కనెక్షన్ పెట్టారు వాళ్ళు. కానీ మనం మందిరికి ఎప్పుడు వెళ్తామో మనకే తెలియదు. మందిరికి వెళ్ళినా మీ దగ్గర ఎవరి దగ్గర భగవద్గీత పట్టుకుని ఎప్పుడు వెళ్ళారు మందిరానికి? అక్కడ పురోహితుడు ఏమైనా చెప్పాడా? పూజారి ఒక్క భగవద్గీత శ్లోకం చదివి ఏమైనా మీకు చెప్పారా? అంటే మనకి సుప్రీంకోర్టులో, హైకోర్టులో, కోర్టుల్లో భగవద్గీత ప్రమాణం చేసి చెప్పండి అంటున్నాం తప్ప భగవద్గీత మన జీవితాన్ని మారుస్తుంది. ప్రతి మందిరానికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని మొదట అభిషేకం చెయ్యండి, ఒక భజన కీర్తన చెయ్యండి, తర్వాత ఒక జపం చేసుకోండి, నామ సంకీర్తన చెయ్యండి. కానీ భగవద్గీత ఒక్క శ్లోకం చదివి దాని యొక్క తత్వం చదవండి. అప్పుడే ప్రతి హిందువు కూడా భగవద్గీత కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే హిందువులకి అనేక శాస్త్రాలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. మన గ్రంథాలు ఏంటి? వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతులు, ఇవి అవి మొత్తం నీ తలకాయ అన్నీ మొత్తం చెప్పుకెళ్ళిపోతే ఒక లిస్ట్ వస్తుంది. అందులో మనం ఏమీ చదవట్లేదు, ఎందుకు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇవన్నిటి యొక్క తత్వం ఒక భగవద్గీత అందిస్తుంది. కాబట్టి కృష్ణం వందే జగద్గురుం. కాబట్టి మనం ఎక్కడ కనెక్ట్ మిస్ అయిపోయామంటే ఈ చిన్న విషయాల దగ్గర మిస్ అయిపోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా తన బిడ్డలకి ఉదయాన్నే బొట్టు పెట్టుకోవాలి, అలవాటు చెయ్యాలి. బొట్టు పెట్టుకోవాలి, జుట్టు కట్టుకోవాలి, ఒక తల క్లీన్గా శౌచంగా, వస్త్రములు, స్నానపానాలు అన్నీ చేసుకోవాలి. అందుకే తల్లి ఉదయాన్నే ప్రారంభించాలి. తల్లి 8 గంటలు లేచి అప్పుడు ఈ పాచితోని వంట చేసేయడము, పిల్లలు ఎలాగ వస్తారండి శౌచంగా తల్లే ఉండకపోతే? కాబట్టి తల్లి కూడా జుట్టెలు విరబూసుకుని తిరుగుతుంటారు, అది అమంగళం, అశుభం. కాబట్టి ఆ పద్ధతి మనది లేదు. మన ధర్మములో ఉదయాన్నే మహాలక్ష్మి, ప్రతి ఇంటిలో స్త్రీ మహాలక్ష్మి. కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఆవు పేడతో అలకాలి, బియ్యం పిండితో ముగ్గులేయాలి. ఎందుకంటే అది చీమలకు కూడా ఆహారంగా అందిస్తున్నాం. మనం పంచమహాయజ్ఞాలు చేస్తాం. దైవ యజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, మనిషి యజ్ఞము, భూత యజ్ఞము, పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. ప్రతి గృహస్థులు కూడా పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. యజ్ఞ, దాన, తపస్సు, వాటి వల్లనే మీకు అంతఃకరణ శుద్ధి అవుతుంది, ఈశ్వర అనుగ్రహం మీకు వస్తుంది. అప్పుడే గురువులు మీకు తారసపడతారు. ఎందుకు? ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే గురువు శాస్త్రం మీకు దొరుకుతుంది. ఇక్కడ ఈరోజు ఇంతమంది వచ్చారంటే మీ పుణ్యం ఫలించి ఈశ్వర అనుగ్రహం వల్లనే మీరు ఈ క్షేత్రంలో అడుగుపెట్టగలిగారు. లేకపోతే రాలేరు. వచ్చినప్పుడు నా నడుము పీకని ఉండిపోతారు, నాకు జ్వరం అని ఉండిపోతారు. ఏదో ఒక రకం కారణాలు వస్తాయి. ఈరోజు మీరు ఇక్కడ చేరుకున్నారంటే మీ పుణ్యమే కారణము. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారంటే ఈశ్వర అనుగ్రహం కారణము. కాబట్టి భగవద్గీత ప్రతి ఒక్కరికి ఉండాలి. అదేవిధంగా ప్రతి శనివారం కానీ, ప్రతి గురువారం కానీ, ప్రతి ఆదివారం కానీ, సాయంత్రం కానీ, ఉదయం అందరూ కూడా ఒక సామూహికంగా ఒక హనుమాన్ చాలీస్ కానీ, ఒక భగవద్గీత కానీ, లేకపోతే హరే రామ 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 హరే హరి, ఇది ఒక్కటి ఒక మూకుమ్మడిగా సామూహికంగా మనం చేస్తే దాని యొక్క శక్తి విశ్వాంతరాల్లో ఉండి అప్పుడు హిందూ శక్తి అనేది బయట లోపల ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఫోర్స్ని నాశనం చేస్తుంది. హిందూ అంటే మీకేం అర్థం తెలిసి ఎప్పుడైనా? కొంతమంది హిందువులంటే కాఫీర్లు, హిందువు అంటే చెడు పదము అని అంటారు. అది నమ్మొద్దు మీరు. హిందూ అంటే ఏంటి? హినస్తి దుష్ట గుణాన్ అంటే మీ లోపల ఉన్న చెడు గుణాలను కానీ, బయట ఉన్నటువంటి ఈ చెడు
వాతావరణాన్ని నాశనం చేసే శక్తిని హిందూ అంటారు. అందుకే జై హింద్ అనేసి మన పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు. హిందుస్థాన్ అమారా అంటే ఎప్పుడు మన హిందుస్థాన్ అని ఉంది మన చరిత్రలో. కానీ మనం మాత్రం హిందూ అని కూడా సిగ్గుపడుతున్నాం. మనం బొట్టు పెట్టి కూడా భయపడుతున్నాం. మనం జుట్టు కట్టుకోవడానికి మనం ఫ్యాషన్ కాదేమో, మేము ఓల్డ్ పీపుల్ అంటారేమో అని జుట్టులకు విరచేసుకుని వెళ్తున్నారు. బట్టలు చూడండి, ఆడపిల్లలు మగపిల్లలు ఇప్పుడు పోల్చుకోలేకపోతున్నాం. ఆడపిల్లలు టీషర్ట్లు జీన్ ప్యాంట్లు వేసుకుంటుంటే ఈ మగపిల్లలు ఆడపిల్లలు ఎవరికి తెలియట్లేదు. కాబట్టి మనం అంతా కూడా ఈ యొక్క ఫారెన్ యొక్క ఫ్యాషన్ అనుకుంటున్నాము. మన ట్రెడిషను, మన ఆచారము, మన సంప్రదాయం మించింది ప్రపంచంలో ఇంకేది లేదు. ప్రపంచంలో ఎవరు బట్ట కట్టుకోకుండా అసలు మాట్లాడిన సంస్కృతి లేని సమయంలో భారతదేశం అత్యంత అధికమైనటువంటి గొప్ప సంస్కృతులు ఉండేది. జ్ఞానములోను, ధనములోను, ఐశ్వర్యంలోను, యోగములోను, భోగములోను అన్నిట్లో భారతదేశమే నెంబర్ 1 ఉండేది. అందుకే భారతదేశమే విశ్వగురువు అనేవాళ్ళు. కానీ మనమేమయ్యాము? మనం సింహం పిల్లలమైనా సింహమైనా మేకల మందలో తప్పిపోయి మేకలుగా మ్యా మ్యా అని గడ్డి కరుస్తున్నాం, మేకలు అరుస్తున్నాం, గడ్డి కరుస్తున్నాం. మనం సింహాలమని మనం తెలుసుకోవట్లేదు. ఏ రోజైతే మనం సనాతన ధర్మ షేర్ని మీరందరూ శివంగిలుగా సింహాలుగా ఏ రోజైతే గర్జిస్తారో ఆ రోజు మళ్ళీ భారతదేశం అనేది ప్రపంచానికి విశ్వగురువుగా మారడం తథ్యం. ఇప్పుడు చూడండి, మన శక్తి మన అందరం ప్రార్థన చేసి ఎవరికి ఒక సామాన్యులకైనా సరే వాళ్ళకి మన శక్తిగా ప్రకటించవచ్చు. ఈరోజు చూడండి, ఒక కౌన్సిలర్గా ఉంటాడు మన ముందే. ఆయన మన అందరం ఓట్లేసి గెలిపిస్తే ఆయన ఎమ్మెల్యే అవుతాడు. మనందరం ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతాడు. ఎంత శక్తి వచ్చింది ఆయనకి? మనందరం కలెక్టివ్గా ఆయనకు ఒప్పుకున్నాము. కాబట్టే ఈరోజు ఇతర మతస్థులు వాళ్ళు దేవుడు దేవుడు అంటున్నారు. అది ఒక కాల్పనికం. కానీ వాళ్ళందరూ సామూహికంగా ప్రార్థన చేయడం వలన నిజంగా వాళ్ళకి శక్తి వస్తుంది. మనము చేయట్లేదు, మనం విడిపోయాము. ఎప్పుడు అనైక్యత, మనకి ఎప్పుడు స్వార్థం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కిందకి వెళ్ళి చెప్పులు తొడిగామా అప్పుడు మళ్ళా స్వార్థం బయటకు వస్తుంది. కాబట్టి మీ అందరికీ నేను లాస్ట్గా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఆ స్వామివారి యొక్క సంకల్పం నిజంగా కొనసాగించాలంటే ఇక్కడ భగవద్గీత నిరంతరం అధ్యయనం పారాయణం జరగాలి. ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా భగవద్గీత జ్ఞానంతో ప్రక్షాళన జరగాలి. అప్పుడు మనలో ఉన్న భయము, అజ్ఞానము, మోహము, భ్రాంతి అన్నీ చెదిరిపోతాయి. అందుకే ఇప్పుడు నేను కన్క్లూడ్ చేస్తున్నాను. బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. గట్టి చెప్పాలి, అందరు చెప్పాలి. బొట్టు పెట్టుకో గీత పట్టుకో, గీత చదువుకో రాత మార్చుకో, గీత చదువుకో రాత మార్చుకో. భగవద్గీత భారత మాత, భగవద్గీత భారత మాత, భగవద్గీత భారత మాత. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. బొట్టు పెట్టుకో గీత పట్టుకో, గీత చదువుకో రాత మార్చుకో. బొట్టు పెట్టుకుంటే శవం అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. బొట్టు పెట్టుకుంటే శవం అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. సత్యం శివం సుందరం, హిందువులంతా బంధువులం. సత్యం శివం సుందరం, హిందువులంతా బంధువులం. రావాలో రావాలో రామరాజ్యమే రావాలి, రావాలో రావాలి రామరాజ్యమే రావాలి.
కావాలోయ్ కావాలోయ్ గీతా జ్ఞానం కావాలి, కావాలోయ్ కావాలోయ్ గీతా జ్ఞానం కావాలి. కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం. అందువలన అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అందువలన ఒక్క శ్లోకం పట్టుకోండి, మీ జీవితం మారిపోద్ది. గీత చదివితే ఋషి అవుతారు, గీత చదవకపోతే ఏమవుతారు? గట్టి చెప్పండి, వినిపించట్లేదు. అందువలన ప్రతి ఇంటిలో కూడా భగవద్గీత ఉండాలి. ఇక మీదట ప్రతి టెంపుల్లో కూడా భగవద్గీత ఒక శ్లోకం చెప్పమని మీ పూజారి చెప్పండి, లేకపోతే దక్షిణ మేము ఇవ్వమని చెప్పండి. కాబట్టి ప్రతి టెంపుల్కి ప్రతి ఇంటికి మీ ఎక్కడైనా సరే భగవద్గీత ప్రోగ్రాం కావాలంటే నాకు సంప్రదించండి. గీతా విజన్ ప్రోగ్రామ్ మా ప్రాజెక్టు. మేము ఏం చెప్పామంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఇంటికి కానీ ప్రతి టెంపుల్లో కానీ వారి దగ్గర ఉన్న టెంపుల్లో ఒక ప్రోగ్రాం పెట్టండి. ఏంటంటే తులసీదళార్చన పూజ, లేదా శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ, తర్వాత పారాయణము, తర్వాత దానిపైనే ప్రవచనము. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు ఆర్గనైజ్ చేయించండి. ప్రతి ఒక్కరికి భగవద్గీత శక్తి మీకు తెలియదు. ఈ మధ్యకాలంలో సునీత విలియమ్స్ అంతరిక్షంలో తప్పిపోయారు. 288 రోజులు అంతరిక్షంలో తప్పిపోయారు. మనం ఒక బంగ్లాలోనే ఒక రాత్రి ఉంటేనే మనం భయం ఒంటరిగా. అలాంటిది అమ్మగారు అంతరిక్షంలో 288 రోజులు తప్పిపోతే ఆవిడ కిందకు వచ్చిన తర్వాత ఏం చెప్పారు తెలుసా? అందరు పాస్టర్లు బైబిల్ పట్టుకున్నారు. ఓహో, బైబిల్ పట్టుకోవడం వల్ల అమ్మగారు కిందకు వచ్చారని ఆవిడ ఒక మాట అన్నారు, నాతో పాటు భగవద్గీత తీసుకెళ్ళాను. మీకు అర్థమైందా? నాతో పాటు భగవద్గీత తీసుకెళ్ళాను అంటే స్వామీజీ మా పూజ మందిరంలో కూడా భగవద్గీత ఉన్నది కదా. అలా కాదు, భగవద్గీత చదివితే ఆ జ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? యావత్ అంతరిక్షం కూడా నాకు చిన్న స్పెక్గా మారిపోయింది. అంటే నా స్వరూపమే చిదానంద రూప శివోహం శివోహం, అది ఇస్తుంది భగవద్గీత. కాబట్టి భగవద్గీత మీకు అభయ ప్రదానం చేస్తుంది, భగవద్గీత మీకు వరప్రదానం చేస్తుంది. భగవద్గీత మీ జీవితము, జీవితమే గీత, గీతయే జీవితము. భగవద్గీత అంటే కృష్ణ, కృష్ణ అంటే భగవద్గీత. అంటే యతో ధర్మ తతో కృష్ణ. యతో ధర్మ అంటే ఏంటి? ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణ. యతో కృష్ణ తతో విజయ. ఎక్కడ కృష్ణ ఉంటే అక్కడ విజయం. మరి మీకు విజయం కావాలంటే ధర్మం ఉండాలి. ధర్మం చేస్తేనే కృష్ణ వస్తారు, కృష్ణ వస్తేనే గీత ఉంటుంది, గీత ఉంటేనే మీకు విజయం వస్తుంది. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పాతో ధనుర్ధర అత్ర శ్రీ విజయో భూతి ధ్రువాని తిర్మతిర్మమ అని సంజయుడు చెప్పాడు. అక్కడే భగవద్గీత ఉంటుందో అక్కడ శ్రీకృష్ణ అర్జునులు మీ లోపలే ఆ యొక్క జీవాత్మ పరమాత్మగా, ఆ యొక్క కర్మయోగ జ్ఞానయోగగా మీలో ఉంటే సకల విజయము ఐశ్వర్యము మీకు తాండవిస్తుంది. ఇది పక్కా ప్రతిజ్ఞ చేసి భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పారు. కాబట్టి భగవద్గీత మనకు రక్ష, భగవద్గీతే మన జీవితము, జీవితమే గీత, గీతయే జీవితము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. భగవద్గీతని మీ అనర్గల గంగ ద్వారా మరోమారు మా అందరికీ జీవిత సత్యాన్ని, గంగ వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని, గంగ ఏ విధంగా ప్రవహిస్తుందో మన గీత కూడా ఆ విధంగా అందరి చోట ప్రవహిస్తే మన తలరాతలు మారుతాయి. ఎక్కడ తలరాత మార్చుకోవాలంటే అక్కడ గీత ఉండాలి అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా అనర్గళంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సమయం ఎక్కువ లేదు, యతీశ్వర పూజ ఉంది కాబట్టి మన ఓంకారాశ్రమం భోజనం వచ్చినటువంటి శ్రీ మాతా ప్రణవమయ మాతాజీని అనుగ్రహ భాషను అందించవలసిందిగా కోరుకుంటున్నారు. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సదాశివ సమారంభాం ప్రణవానందమధ్యమాం ఓం శరం దాసాయ పర్యంతా వందే గురు పరంపరాం.
ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ నిరాలంబాయ తేజసే. ఓం ప్రణవానందాయనే నమః. ఓం శరందాసాయనే నమః. ఓం శ్రీ లలితా మాతాయనే నమః. ఇక్కడ ఉన్నటువంటి పూజ్య స్వామీజీలకి హృదయపూర్వక నమస్కారం చేస్తూ, ఇక్కడ మాతాజీలకి, ఇక్కడ అందరు కూర్చున్నటువంటి మీలో వెలుగుచున్నటువంటి ఓంకార జ్యోతి స్వరూపునికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ, మా యొక్క గురుదేవులు మీకు కొందరు పరిచయం లేకపోవచ్చు. ఓంకార ఆశ్రమం భువనగిరి, ఓం శరణ్దాస్జీ. పూర్వము సత్యానంద స్వామీజీ అక్కడే ఉండేవారు. హరిశంకర స్వామీజీ, ఓం శరణ్దాస్ స్వామీజీ దగ్గరనే వారు సాధనలు తపస్సు కూడా కొంతకాలం చేశారు. అక్కడి నుండి వీళ్ళు మలయాళ ఆశ్రమానికి వెళ్ళిండ్రు. కొన్ని సందర్భాల్లో కొన్ని మాయ అనేటిది ఎవరినైనా వదిలిపెట్టదంట. ఆ మాయ వచ్చినప్పుడు తట్టుకోవడమే అది అందరికీ సాధ్యం కాదని మహాత్ములు చెప్తుంటారు. మాయను దాటిన తర్వాతనే మహానుభావునైనటువంటి పరమాత్మను దర్శించగలుగుతాం. శాస్త్రం ఒకటి తెలియజేస్తుంది, హరి నాపి హరే నాపి బ్రహ్మరాపి సురైరపి అని. అంటే మన రాతను పరమాత్ముడు తూడ్చలేడంట. మన రాత ఎవరు రాస్తారు? మనకు రాత మనమే రాసుకుంటాం కదా. అంటే మనం చేసినటువంటి కర్మనే మన రాత. అది పరమాత్ముడు రాశాడు, నా రాత ఇట్లా రాశాడు, నా రాత అట్లా రాశాడు. ఒకరు సుఖంగా ఉన్నారు, ఒకరు దుఃఖంగా ఉన్నారు, కొందరు సంపదలు సంపాదించుకుంటున్నారు, కొందరు చాలా కష్టాలు అనుభవించుకుంటున్నారు అని ఎవరి మీద పొద్దుపోతుంటారు చాలా వరకు. కానీ మనం చేసినటువంటి కర్మల వల్లనే మనం కష్ట సుఖాలను అనుభవిస్తుంటాము, సుఖ సంతోషాలతో జీవిస్తుంటాము. అది మనం రాసుకున్నటువంటి రాతనే కానీ కేవలం దైవ దూషణ కానీ గురువు దూషణ కానీ చేయకూడదని నేను మనవి చేస్తున్నాను. మంచి కర్మలు చేయమని గురువులు చెప్తుంటారు, సత్కర్మలు చేయమని మహానుభావులు చెప్తుంటారు. మన శాస్త్రం కూడా తెలియజేస్తుంది. ఇందాక స్వామీజీ భగవద్గీతలో ఎంత చక్కగా ఆయన వర్ణించాడంటే స్వామీజీ గారు, భగవద్గీత మన తలరాత మారుస్తుంది అని అంటున్నారు. అంటే పారాయణం చేసినంత మాత్రాన కాకుండా అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మనం తీసుకొని మనం ఆచరణలో పెట్టాలి. మా గురుదేవులు అంటుండేవారు, ముందు అనుష్ఠించుము పిదప బోధించుము అని. అంటే నువ్వు సాధన చేసి అందులో ఉన్నటువంటి అనుభూతిని నువ్వు అనుభవించిన తర్వాత ఇతరులకు అనుభూతిని నువ్వు పంచిపెట్టు అని అంటుండేవారు మా గురుదేవులు. అంటే అదేవిధంగా మనం కూడా సాధన చేయాలి, పారాయణం చేయాలి, అందులో ఉన్నటువంటి అనుభూతిని ఆనందాన్ని మనం ఆస్వాదించుకోవాలి. అప్పుడే మనము ఆనందంగా జీవిస్తాము, సుఖ సంతోషాలతో పరమాత్మను కూడా దర్శించుకోగలుగుతాం. ఈరోజు సత్యానంద స్వామి వారికి మేము ఎక్కువ తనని సారు అని అంటుంటాము. మా స్వామిని కూడా తనను సారే అని అంటుండే, అదేవిధంగా మేము కూడా సారే అంటుంటాం తనని కూడా. ఈరోజు ఆయన పుణ్య ఆరాధనకి రావడం జరిగింది, చాలా సంతోషకరంగా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములకు కూడా వీళ్ళందరినీ కూడా దర్శించుకోగా మా పుణ్య భాగ్యం లభించిందని నేను కోరుకుంటున్నాను. నేను ఎక్కువ మీకు అందరికి నేను పరిచయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. జయ గురుదేవ్. సంతోషం మాతాజీ. స్వామివారితో లేకున్నటువంటి అనుబంధాన్ని, వారు కొనసాగించినటువంటి సాధనని, ఎవరు కూడా సాధన చేసినటువంటి దాన్ని, ఆయన ఎంచుకున్న మార్గాల గురించి మీరు చక్కగా వివరించారు. ఇంకా సమయం అవుతుంది కాబట్టి చివరిగా మాకు మైక్ ఇస్తే అసలు ఆపనేటువంటి గంగా ప్రవాహం మా వేదానంద స్వామి గారు. అందుకని సమయం దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని చివరిగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే మీరు పెద్దవారు కాబట్టి సమయం దృష్టిలో పెట్టుకొని మీరు ఉపన్యసించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో
వంశఋషభ్యో మహాభ్యో నమో గురుభ్యః. ఓం నమః ప్రణవాతాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తే నమః. ఓంకారాశ్రమస్థాపనాయ హరిశంకర నివాసనే ఓంకారాశ్రమస్థాపనాయ సర్వశంక నివారిణే హరిశంకర యతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం యుక్తాహార విహారాయ విరక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. హరి ఓం తత్సత్. మునిష టైం తక్కువ ఇచ్చారు కనుక కొద్దిసేపు భగవాన్ సద్గురునామ సంకీర్తన చేయాలి. సద్గురుదేవ నమో నమో సచిదానంద నమో నమో సచిదానంద నమో నమో సద్గురుదేవ నమో నమో సచిదానంద నమో నమో సచిదానంద నమో నమో ఓం శ్రీ సద్గురు బ్రహ్మార్పణమస్తు. దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడితే టైం తక్కువ ఇచ్చారు కనుక జంతువునాం నరజన్మ దూరం వల్ల మానవ జన్మ దొరకడమే మహాదూరం. 84 లక్షల జన్మలల్లా ఈ జీవుడు ఎత్తి పుట్టి తట్టుకుంటా అనేకమైన గర్భనాకాలు అనుభవిస్తూ చిట్ట చివరికి మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మం రావడం వల్ల ఎంతో ముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ స్వామివారి యొక్క సంతాప సభ కదా, ఇక్కడ యతి పూజ చేశారు. అదంటే యతి అంటే ఎవరు అది తెలుసుకోవాలి. యతీశ్వరు అంటే యమనియమాలను పాటించినటువంటి వారు. ఈ అంటే త్రిగుణాలను జయించినటువంటి వారు. అతను ఈశ్వర సదృశుడు. మీరందరూ కూడా ఇప్పుడు యతి పూజ చేస్తారు. అది సామాన్య మానవులు ఎన్నుకోవద్దు, సాక్షాత్ ఈశ్వర సభ్యులుగా భావించాలి. వీళ్ళంతా అనుష్ఠానవేత్తలు, తత్వవేత్తలు. అందుకనే ఈశ్వరుడు ఎప్పుడైతే ఈ యతి పూజ చేస్తారో వీళ్ళు సమస్త దేవతలను ఆరాధించినట్టే కలుగుతాయి. భావం గొప్పది. అందుకనే దుర్గవం త్రయమేవైత దైవానుగ్రహేతకం మనుషత్వం మోక్షత్వం మా పురుష సంశయ. మానవ జన్మ దొరకడమే మహాగౌరవం. అది అనేక జన్మల యొక్క పుణ్య సూక్తం వాళ్ళకి లభిస్తుందని చెప్తున్నారు. మనుషత్వం మోక్షాపేక్ష కలగడం. అసలు నివని శరీరం ఎందుకు వచ్చిందని మోక్షత్వం మహాపురుషుల యొక్క సాన్నిధ్యం దొరకడం. అటువంటి మహాపురుషుల దర్శనం లభించడం అనేక జన్మలు చేసినటువంటి ఒక పుణ్యం వాళ్ళకి లభిస్తుంది కనుక స్వామి ఒక్క కీర్తన చదివి 2 నిమిషాలు చెప్తాం. అయితే ఈ జీవుడు ఎక్కడికి వెళ్తుండే, ఎక్కడ పోతుండు, దాని విషయం తెలుసుకోవాలి. ఇలా ముఖ్యమే. మాట వినవే మాయ జీవమాం నీలోన సద్గురు బాట ఎరిగే మోక్షమందుమాం. మాట వినవే మాయ జీవం మర్మమేమో తెలుసుకోమ్మ, దాటిగా పరతత్వ మార్గము సోటి ఏమో తెలియజాలవు. మాట వినవే మాయ జీవమాం నీలోన సద్గురు బాట ఎరిగి మోక్షమందుమాం. ఈ జీవులంతా ఎక్కడికి వెళ్తుండ్రు, ఎక్కడికి పోతుండ్రు, ఎక్కడ లయమవుతుండ్రు, దాని ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఆత్మలన్నీ ఎక్కడికి వస్తున్నాయి, పరమాత్మని యొక్క అంశ నుంచి వస్తున్నాయి. ఆత్మ నుంచి ఆత్మ ఆకాశం నుంచి వాయువు, వాయు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథ్వీ నుంచి ఓషాల వల్ల అన్నం రసమై శక్తి జీవుడిగా తయారవుతుంది. అందుకనే ఈ ఆత్మలన్నీ పరమాత్మని యొక్క అంశం. మాట వినవే మాయ జీవమాం నీలోన సద్గురు బాట ఎరిగే మోక్షమందుమాం. మాట వినవే మాయ జీవం మర్మమేమో తెలుసుకోమ్మ, దాటిగా పరతత్వ మార్గము సూటి ఏమో తెలియాలము. నీటిగా వేషములు వేసేవు భక్తులను చూచిన దాటిగా వాదంపులాడేవు. నిజ బాగా తెలియక మాటికి వదులుచుండేవు. నీటి లోపల చేపగట్టును నిలిచిచుండును ఎన్నడైనా సూటిగా నీవు ముందడి చోటు త్వరగా చేరుకునమా. మాట వినవే మాయ జీవమాం మాయ సంసారంకు నమ్మేవు. నాకేము కొద్దు అని ఇల్లు వాకిలికేవు. పిల్లకాలం స్థిరముగా మనం ఇలవలి ఈ భూములంచును
తల్లి పిల్లల గడల బాతి గొల్లగా దినమెల్లలాగి ముళ్ళె వేసి మూటగట్టేవు, వడ్డీకి మార్చి కొల్లగా ధనమెల్లలాగేవు. పెళ్ళుగను ఎముదూతలాంటి విష్ణుమని తలపట్టి ఈడువగా వెళ్ళిపోయేనాడు పుంపై వెంట నీడు కొనుక్కోవజాలు. మాట వినవే మాయ జీవమాం ఇంద్రియంబుల సోంగోయేవు, పైకెరగగాక ఎత్తు జాగ్రత్తగా తీరియేవు. ఇంద్రియంబుల సోంగోయి ఇంద్రియాతీతాత్మతాంబులు సాంగసుకమే నీలందరూ సక్కమేది గోచరించును. ఇంద్రియంబులని గ్రహింపవలను మన సాధి అంతారేంద్రియంబుల పట్టు పెట్టవలను. జిహ్వాదీగ బల్యేంద్రియంబుల గుడుకు నిలపవలను. ఇంద్రచంద్రుడు ఆదిదేవతలు ఇంద్రియంబుల సభ్యోయు సాంద్ర కష్టంబులను కొందరి సక్కమేమో తెలియరైది. మాట వినవే మాయ జీవనం. అన్నిటికన్నా ఇంద్రియ నిగ్రహత చాలా గొప్పదన్నారు. ఇంద్రియ నిగ్రహి నిగ్రహించలేక యుద్ధుడు చంద్రుడు కూడా ఓడిపోయినని చెప్తున్నారు. అయితే భగవానుడు ఇక్కడ ముఖ్య 2 విషయాలు చెప్పుకుంటూ చేస్తాం. అయితే మానవుడు ఈ దేహాన్ని ఇచ్చిండు, ఇంద్రియాలను ఇచ్చిండు, మనసుని ఇచ్చిండు, బుద్ధి ఇచ్చిండు. ఇంద్రియాలన్నీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, అంతఃకరణ 4, కోశాలు 5, ప్రాణాలు 5 ఇన్ని ఇచ్చిండు. అయితే జ్ఞానేంద్రియాలను పైకి ఇచ్చిండు భగవానుడు. జ్ఞానేంద్రియాలు చెవి, కన్ను, చర్మము, జివ్వ, గ్రహణ, నేత్రేంద్రియాలు 5, వాక్కు, పాని, పాద, పాయి, ఉపస్థాల కర్మేంద్రియాలు 5, పాన, ప్రాణ, వ్యాన, సమాన, ఉదాన వాయువులు 5, అన్నమయ ప్రాణ పంచకోశాలు 5 ఇన్ని ఇచ్చిండు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి 4 ఇచ్చిండు. అయితే జ్ఞానేంద్రియాల ద్వారా మానవుడు చచ్చిపోయేటప్పుడు ఎక్కడ పోతాడు? ఇది ఒకటి గమనించాలి, ముఖ్యమైన విషయం. కొందరు జ్ఞానేంద్రియాలు పైకి ఇచ్చిండు. పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు, సత్కర్మలు చేసేటువంటి వాళ్ళు జ్ఞానేంద్రియాల ద్వారా ఈ జీవుడు వెళ్ళిపోతాడు. కొందరికి కళ్ళ నుంచి వెళ్ళిపోతాడు జీవుడు, కొందరికి చెవుల నుంచి వెళ్ళిపోతాడు, కొందరికి వాపు నుంచి పోతాడు, కొందరు ముక్కలకి వెళ్ళిపోతాడు, చెవులకి వెళ్ళిపోతాడు. అయితే ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా జీవుడు ఎక్కడ పోతాడు? ఉద్దలోకం పోతాడని చెప్తుంది సాంఖ్యశాస్త్రం. అందుకనే పుణ్యకర్మలు చేసుకోవాలి. అయితే కర్మేంద్రియాలు ఎక్కడ? కింది, అంటే అధోలోకం నుంచి పోతారని చెప్తుంది. అయితే పాపాలు ఎక్కువ చేసేవాళ్ళు మల ద్వారం, మూతు ద్వారం గుండా వెళ్తారని చెప్తుంది. ఇది సాంఖ్యం చెప్తుంది. అందుకనే ఇంద్రియ నిగ్రహత అలవర్చుకొని పరమాత్మను ధ్యానం చేస్తూ సాగుతారు. ఇంతో చెప్పుకోవాలని ఉంది కాదుగా. చాలా సంతోషం స్వామీజీ. సంక్షిప్తంగా చెప్పాలి. మాకు ఇచ్చినందుకు మనం రాసుకున్నటువంటి తలరాతని మనం మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆ భగవత్ ప్రసాదాన్ని, భగవంతుడి ద్వారా వచ్చినటువంటి ఆ వేదాన్ని సారాన్ని అంతా కూడా మనకు అందించేటువంటి ప్రయత్నం చేశారు. సమయం ఎక్కువ లేదు కాబట్టి చివరిగా శ్రీ పద్మజ మాతాజీ గారిని మాట్లాడడానికి మేము వారికి మైక్ని అందిస్తున్నాం. టూకీగా వేదాంత సారాన్ని అంతా కూడా అందించాల్సిందిగా కోరుకుంటున్నామమ్మా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక్కడ అధిష్టాన దేవతలు అందరికీ ప్రణమిల్లుతూ, అలాగే ఈ ఆశ్రమ స్థాపకులైనటువంటి శ్రీ సత్యానందగిరి స్వాముల వారు, ఈరోజు కార్యక్రమానికి మూలమైనటువంటి సత్యానందగిరి స్వాముల వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, ఇక్కడికి విచ్చేసినటువంటి స్వాములు, మాతాజీలు అందరి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, ఇక్కడ విచ్చేసిన భక్త మహాశయుల అందరి హృదయాలలో కొలువు తీరిన ఆ పరమాత్మకు ప్రణమిల్లుతూ, ఇక్కడ మనము ఎంత సారం చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా, ఎంత చెప్పినా ఒకటే. స్వాముల వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఏంటంటే, ఎంత చేసుకున్నాము, ఎంత నేర్చుకున్నాము అనేది కాదు ముఖ్యము, అది ఆచరణలో పెట్టినప్పుడే అని. ఇందాక మన స్వామి చెప్పారు, భగవద్గీత గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. కానీ భగవద్గీత చదివినంత మాత్రాన ఉపయోగం లేదమ్మా. ఒక్కసారి నిజంగా భగవద్గీత చదివినట్టయితే, నిజంగా భగవద్గీతని తన అంతర్ముఖంగా తీసుకుని చదివినట్టయితే, ఇక వేరే ఎవరు ఏ ఉపన్యాసాలు కానీ ఏది వినాల్సిన అవసరం లేదు. అదే జీవితం అవుతుంది. ఆ రకంగా సాధన చేసుకోండి. ఒకసారి ఒక చిన్న విషయం చెప్పుకుని మాట్లాడుకుని ఆపేద్దాము. స్వామికి ఎంతో మంది భక్తులు, మంచి భక్తులు కూడా ఉన్నారు. ఆయనను అనుసరించి ఆయన గురించి, సత్యానందగిరి స్వాముల వారి గురించి తప్పిస్తూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను వారిని కూడా చూశాను. అయితే వారు ఒకసారి నేను హనుమాన్ జయంతికో దేనికో ఇక్కడికి నన్ను ఆహ్వానిస్తే వచ్చాను. వచ్చినప్పుడు స్వామి నన్ను ఒక మాట అన్నారు. ఆ ఒక్క విషయంలోనే ఆయన అంతరార్థం అర్థమైంది. అమ్మా, చిన్న వయస్సులోనే నువ్వు ఇందులోకి వచ్చావు,
ఎంతో ముందుకి వెళ్ళావు, కానీ జాగ్రత్త అమ్మా అన్నారు. నేను వయసు మీద వస్తేనే నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను, ఇప్పటికీ ఇంకా పడుతున్నాను, నువ్వు జాగ్రత్త తల్లి అన్నారు. ఆ ఒక్క మాట నేను జీవితంలో మర్చిపోయాను స్వామి చెప్పింది. అంటే స్వామి యొక్క భావం ఏమిటి, ఈ యొక్క ఆశ్రమ భక్తులుగా, స్వామి యొక్క శిష్యులుగా, భక్తులుగా ఆయన ఏమి చేయాలి అనుకున్నారు అనేది మీరు తెలుసుకుని ఆయన కోరికని నెరవేర్చి ఆయన బాటలో నడిచి ఆయనను ఉద్ధరిస్తే కనుక మీ జీవితాలు సార్థకతం అవుతాయి. మీ అందరి కోసం తప్పించినటువంటి ఆ పరమాత్ముని యొక్క ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడిగా మారినటువంటి సత్యానందగిరి స్వాముల వారి యొక్క ఆత్మ కూడా ఎంతో ఆనందిస్తుంది. నేను స్వామి శిష్యులం, స్వామి భక్తులు అని ఏదో పూజలు చేసేయడము లేదా స్వామి ఫోటోకి దండ వేసేసి పూజ చేయడం కాదు. ఆయన ఏం చెయ్యాలనుకున్నారు అది చెయ్యండి, సాధించండి. ఆయన భక్తులుగా, ఆయన శిష్యులుగా మీరందరూ కూడా నిజమైనటువంటి భక్తి భావంతో చేశారు అంటే అదే గురు పూజ అవుతుంది. అంతేగాని ఏదో చేశామంటే చేస్తే ఉపయోగం లేదు. దయచేసి ఇది గుర్తు పెట్టుకొని స్వామికి ఎంతో ఆయన అంటే ప్రాణం పెట్టేటువంటి భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. నేను ఎవరి పేర్లు ప్రస్తావించను, కానీ వారి యొక్క కోరిక అందరూ కలిసి ఏకమయ్యి స్వామి చెప్పిన బాటలోని నడిచి ఈ యొక్క ఆశ్రమాన్ని దినదినాభివృద్ధి చేసి మీ అందరూ కూడా ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళి మీరందరూ కూడా మోక్ష మార్గానికి వెళ్ళాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్. సంతోషం. భగవద్గీతలో చేతిలో పెట్టుకుంటే కాదు, చెవిలో వింటే కాదు, హృదయంలో కింకాలనేటువంటి విషయాన్ని మాతాజీ సుస్పష్టంగా చెప్పారు. ఇంకొక మాట, చేతిలో ఉంటే చదవాలనిపిస్తుంది, కర్ర చేతిలో ఉంటే ఏదైనా తరమాలను కొట్టాలనిపిస్తుంది. కాబట్టి మీ చేతిలో ఉంచిన ఏముందని తిరగేస్తారు, మీ కళ్ళు దాన్ని చూస్తాయి, అందులో విషయం ఏముందో గ్రహిస్తాయి, తద్వారా కొంతలో కొంతైనా ఇంకుతుంది. కాబట్టి మీరు చేతిలో పట్టుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా చదవాలనిపించేట్టుగా, మీ మనసుకు అనిపించేట్టుగా దాన్ని పెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు యతీశ్వర పూజకి ఎవరి దంపతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సిద్ధమై రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్కరు ఇక్కడ నేను చదువుతాను, వాళ్ళు ఒక్కొక్కరు. కృష్ణ అంటే కష్టము లేదు, శివ అంటే శుభములు కలుగు, దత్త అంటే ధన్యత కలుగు, నారాయణ అంటే నరకము లేదు, నారాయణ అంటే నరకము లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద గోకుల నందన గోవింద, గోవింద గోవింద గోకుల నందన గోవింద. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మీకు ఒక చిన్న సూత్రం చెప్తాను, ఒక్క శ్లోకం చెప్తాను, అది మీరు చెప్తే చాలా పుణ్యం సంపాదించుకుంటారు. ఆ శ్లోకం చెప్పనా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రా మా రెండు అక్షరాలు ఉన్నాయి కదా, రా అంటే 1 అక్షరం, మా అంటే 0 కదా. 1 పక్కన 0 పెడితే ఎంత అయింది? 10 అయింది. నేను ఎన్నిసార్లు చెప్పాను? రామ 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 3 సార్లు చెప్పాను. రామ ఇంటూ రామ ఇంటూ రామ కదా. ఇప్పుడు అంకెలోకి మార్చుకున్నాం.
10 × 10 × 10 కదా. ఫస్ట్ 10 బదులు 100, 100 బదులు 1000. ఒక్కసారి చెప్తే 1000 సార్లు రామను కదా అండి. ఇప్పుడు ఇంకోసారి చెప్పామనికి ఎన్ని వేలు అవుతుంది? 2000 అవుతుంది. 3 సార్లు చెప్తే, 4 సార్లు చెప్తే ఎన్నిసార్లు చెప్తాం? ఒక్కసారి చెప్పడానికి నాకు 1 నిమిషం పట్టింది. కాబట్టి ఇంకా పూజా కార్యక్రమాలు రైట్. హస్తం ప్రక్షాళ్య, తమలపాకుతో నీళ్ళు తీసుకొని తమలపాకుతో నీళ్ళు సంకల్పం చెప్పాలి. సంకల్పం కాకుండా ఏం చేయకూడదు. ఇంకా రాలేదా? ఒక్క నిమిషం ఆగాలి. కాబట్టి ఒక్క నిమిషం అమ్మలు దయచేసి మీ ప్లేసుల్లో నిదానంగా ప్రశాంతమైన హృదయంతో, ఈ ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి అందరూ ప్రశాంతమైన హృదయంతో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తారని కోరుతున్నాను నేను. భావన మాత్ర సంతుష్టాయి నమో నమః అని ఒక మంత్రం ఉంది, తెలుసా మీకు? లలితా పరాపట్టారిలో భావనతోనే ఏదైనా సాధించవచ్చుట. కాబట్టి మంచి ఎక్కడ చెప్పినా వినవలసిందే. ధర్మం మంచి ఎక్కడ చెప్పినా వినవలసిందే. శ్రీరామ్ మరోసారి చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం ఎవరు చెప్పారు తెలుసా? శివుడు పార్వతికి చెప్పాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణుర శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. మనందరం కూడా రాముడు గొప్పోరు శివుడు గొప్పోరు అని వాళ్ళగా భేదం లేదు. మనమే కొట్టుకు వస్తున్నాం. కాబట్టి అందరు సెట్ అయిన తర్వాత నాకు చెప్పిన సంకల్పం మొదలు పెడతాను. ఓం తత్సత్. ఇక్కడ పుణ్య దంపతులు అందరూ కూర్చున్నారు. ఎక్కువ స్థలం లేకపోతే ఏం చేస్తారంటే కొద్దిగా క్రాస్గా కూర్చొని అమ్మగారు ముందు కూర్చొని, అమ్మగారు వెనకాల అయ్యగారు కూర్చొని చేయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ గురుస్థానంలో ఈ యొక్క పుణ్యారాధన సందర్భంగా ఇప్పుడు ఎవరైతే సత్యానంద స్వామి వారు ఉన్నారో వారి యొక్క గురు పరంపరను స్మరించుకుంటూ వారిని ప్రత్యామ్నాయంగా పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఏదో సాధువులు వచ్చిన కూర్చొని పెట్టడం కాదు. ఇక్కడ ఎవరెవరంటే ఇప్పుడు సత్యానంద స్వామి ఉన్నారు, వాళ్ళ గురువులు ఎవరు? వారికి ఉపదేశం సన్యాసం ఇచ్చినటువంటి వాళ్ళు పరిపూర్ణానంద స్వామి వారు. పరిపూర్ణానంద స్వామి వారి గురువు ఎవరు? విద్యానంద స్వామి వారు. విద్యానంద స్వామి వారి గురువు ఎవరు? మలయాళ స్వామి వారు. మలయాళ స్వామి వారి గురువు గారు ఎవరు? నారాయణ గురుదేవులు. నారాయణ గురుదేవు గారి గురుదేవులు ఎవరంటే శివలింగ గురుదేవు స్వామి వారు. అంటే ఇంతమంది గురువుల యొక్క పరంపరగా మనం ఇక్కడ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ స్వరూపంలో ఆ గురు పరంపరగా వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వరూపులుగానే ఇక్కడ స్వామీజీలందరూ కూడా నియమించడం జరుగుతుంది. ఇంకా రెండవది కేశవాద నామాల చేత కూడా ఇంకొక 7 మందిని ఎగస్ట్గా కూర్చుని పెడతారు అన్నమాట. మొత్తం 16 మందిని షోడశి పూజ అంటారు దీన్ని. కాబట్టి సత్యానంద స్వామి వారి పూజే కాదు, వారి గురు పరంపరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క స్వరూపులుగా ఈ స్వామీజీలందరూ కూడా ఆహ్వానం చేసి ఇక్కడ కూర్చుండబెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి పూజా కార్యక్రమం మొదలు పెట్టవలసిందిగా అయ్యగారిని కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ గురుస్థానంలో శంకరానంద స్వామి అంటే నేను, అదేవిధంగా పరమూరు స్థానంలో కృష్ణానందగిరి రామకృష్ణానందగిరి స్వామివారు, పరాత్పర గురుస్థానంలో పురుషోత్తమానంద గిరి స్వామివారు, పరమేశ్వర గురుస్థానంలో శ్రీగిరి శ్రీ నిరానందగిరి స్వామి వారు. అదేవిధంగా మరి కేశవ ఇక మిగతా వాళ్ళందరి రూపంలో ఒకరొకరిని ఆహ్వానించి ఈ మొత్తం 16 మంది రూపంలో మనం ఉన్నంత శక్తిలో ఈరోజు పూజా కార్యక్రమం చేస్తున్నాము. అయ్యగారు ఇప్పుడు సంకల్పం ప్రారంభం చేస్తారు. హస్తం ప్రక్షాళ్య, చేతులు కడుక్కొని ఆచమనం చేసుకోండి. హస్తం ప్రక్షాళ్య 3 సార్లు తాగాలి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. 4సారి చేదరుక్కోండి. గోవిందాయ నమః. ఇద్దరు నమస్కారం చేసుకుంటూ కూర్చోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః,
త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షతులు వాసన చూసి వెనక్కి విసిరేసుకోండి. భార్య పక్క నుంచి వెనక్కి వేయాలి. ఉత్తిష్టంతోపదిశాచ, భార్య పక్క నుంచి ఉత్తిష్టంతోపదిశాచ ఏతే భో భారకా ఏతే సమయోదేన బ్రహ్మకర్మ సమారభే గురుకర్మ సమారభే పృథివ్యాహ భూమాత దండం పెట్టుకోండి. భూమాత దండం పెట్టుకోండి. పృథివ్యాహ మేరోక్షవతి కూర్మో దేవత శుతలం చంద ఆసనే వినియోగ అనంతాదనాయ నమః. ఏ సేవ చేస్తున్నా సరే ముందు భూమాతని క్షమించమని వేడుకుంటూ మనం పూజ ప్రారంభించాలి. భూమాత కూడా మనకి సహకరించాలి. ఈ సేవ చేస్తున్నాం కాబట్టి అమ్మ నువ్వు సంతోషంగా మమ్మల్ని అనుగ్రహించు. ప్రాణాయామం కలిసే మెల్లిగా ప్రాణాయామం చేయండి. 3 సార్లు గాలి పీల్చుకొని 3 సార్లు వదిలిపెట్టండి. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దక్షిణవరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపోద్యోతిరసోమతం బ్రహ్మవోత్తరశ్వరం శుభాభ్యాం శుభోశోభనే ముహూర్తే వదిలిపెట్టేసేయండి. నాకు బాగిటి గురు शुभाभ्याम शुभशोभने मुहूर्ते पृथ्व्यायाम अद्यब्राह्मण द्वितीयपरार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्गे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ श्री श्री सद्गुरु महर्षि महाराज स्वामी सेवाश्रय सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन ब्रह्मवासमध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वयुजमासे कृष्णपक्षे इम्बाला षष्ट्यां वासरः वासरस्तु भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमदः नानागोत्रेभ्यः. ఎవరైతే కూర్చున్నారు స్వామీజీ ముందు కూర్చున్నారు మీ గోత్రము మీ పేరు చదువుకోండి. ఎవరికి వాళ్ళు మీ గోత్రం మీ పేరు చెప్పుకోండి. ఇప్పుడు అందరి సంకల్పం చెప్తాను. ముందు మీ గోత్రము పేరు చెప్పుకోండి. మీ తర్వాత చెప్తాను. నేను అప్పుడే కాదు ముందు గోత్రం చెప్పమ్మా. అమ్మా అప్పుడే కాదు నేను చెప్పింది చెప్పండి. గోత్రం చెప్పుకున్నారా? మీ పేరు చెప్పుకున్నారా? అందరూ చెప్పుకోండి అమ్మా. చెప్పండి. అస్మాకం అనండి. సహ కుటుంబానాం గురు పరంపరాంతర్గత శ్రీ శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వామి గురు పరంపరాంతర్గత శ్రీ శ్రీ సత్యానందగిరి స్వామి శిష్య పరమాణు నానాగోత్రేభ్యః నానానామేభ్యః. చెప్పండి. మీ గోత్రాన్ని అందరూ చెప్పుకున్నారు కదా, మీరు చక్కగా నమస్కారం చేసుకోండి. నానాగోత్రేభ్యః చెప్పండి అందరూ. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ లోక సంగ్రహణార్థం మమ సర్వ జంతూనాం అన్యోన్యత ఫలసిద్ధి అర్థం సకల జీవానాం జీవకోటీనాం అన్యోన్యత సిద్ధ్యర్థం సకల దోష నివారణార్థం ధర్మరక్షణార్థం శ్రీ శ్రీ సత్యానందగిరి గిరి స్వామి స్మృత్యర్థం యతివర పూజాం అహం కరిష్యే. నీరు తీసుకొని అక్షంతలు తీసుకొని వదిలిపెట్టేసింది. ఒక్క చుక్క ఆ ప్లేట్ బయట పెట్టుకోండి. చిన్న ప్లేట్ బయట పెట్టుకోండి. వదిలేసేయండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఇప్పుడు చెంబుకి అదే చెంబుకి గంధం తడిపి చక్కగా రౌండ్గా రాయండి. అమ్మా నీళ్ళు వదిలిపెట్టేసేయండి. శ్రద్ధగా వినండి. నీళ్లు
అక్కడ పక్కన ప్లేట్లు వదిలిపెట్టేసేయండి. పల్లెల్లో ఇప్పుడు సదంగా కలశారాధనం గరిష్యే. కలశానికి నేను చెప్తాను. కలశానికి గంధము బొట్టు, నిదానంగా చెప్తున్నాను, తొందరపట్టలేదు. కలశానికి గంధము బొట్టు, నీళ్ళల్లో పసుపు కుంకుమ, 2 అక్షితలు, 1 పువ్వు, ఆల్రెడీ తమలపాకు ఉంది కాబట్టి తమలపాకు పెట్టి చేయబెట్టండి ఇద్దరు. కలశే గంధ పుష్పాక్షతేరభ్యర్చ ఆ కలశే సదావిత్రే పరిశిచ్చతే ఉక్తైరిగ్నేషు వర్ధతే. కలశస్యముఖే చేపెట్టండి. కలశము చేపెట్టండి. కలశస్యముఖే విష్ణు కంఠే రుద్రసమాసదా మూలయతు సరసితో బ్రహ్మ మధ్యే మాతృగణాసుదాః కుక్షౌ సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో యధర్వణః అంగై సహితా సర్వే కలశాంబు సమాసితాః ఆపో వాయుజగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణవాపపజోమాపో అన్నమాప సంరాడాప విరాడాపో చందా గుష్యాపో యజో గుష్యాపో సత్యమాప సర్వా దేవతాపో భూర్భువశ్వరాపవో. చెప్పండి. హరగంగే హరగంగే హరగంగే. తమలపాకు కానీ పువ్వు కానీ నీళ్ళలో తిప్పండి. నీళ్ళలో తిప్పాలి. నీళ్ళు కదలాలి. గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్తం సన్నసింకురు కావేరి తుంగభద్రాజ కృష్ణవేణీ చ గౌతమే భాగీరథీ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. చెప్పండి. ఆయాంతు యతి పూజార్థం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఇప్పుడు మీ పూజా ద్రవ్యాన్ని ఒక్కొక్క చుక్క నీళ్ళు వెళ్ళండి. స్వామివారు యతివర్లకు ఇచ్చేవన్నీ ఒక చుక్క నీళ్ళు వెళ్ళండి. ఆ పవిత్రంగా చేయండి వాటిని, పదార్థాలని. మనం ఇచ్చే పదార్థాలు, మనం చేసే పూజా పదార్థాలు పవిత్రమైన తర్వాత ఆ పూజ మనం చేయవలే. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మానం సంప్రోక్ష మేమే చల్లుకోండి. ఒక చుక్క నీళ్ళు గృహాణం సంప్రోక్ష. ఒక్క చుక్క వెనక్కి వెళ్ళండి. నాకు గృహాణం సంప్రోక్ష. ఆపోహిష్టామయోదాన మహేరణాయ దక్షతే యోగస్యమోర్ధః తస్య భాగే దేహనః ఉతనీరమాతరః తస్మారంగమావో యస్య క్షయా యోన్మద ఆపోజన యథాచనః. చెప్పండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమో నమః. ఇప్పుడు ఎదురుగా ఉన్నవారు స్వామీజీ మనస్వామి వారుగా భావించి గురు మంత్రం చెప్పండి. అఖండ. కళ్ళు మూసుకోండి. ఎదురుగా కూర్చున్న వాళ్ళు మీకు స్వామివారే స్వయంగా మా స్వామివారే చేస్తున్నానని భావన చేసి మనం చేసే కార్యం మొత్తం ఆయనకి సమర్పించినట్టుగా భావన చేయండి. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం నేచరాచరం తత్పదం తరిపితం మేన తస్మై శ్రీ గురవే నమః. ఇతరదేవతాభ్యో నమో నమః. ధ్యాయామి. ఇప్పుడు 2 అక్షంతలు వేయండి పాదాల మీద. ఆవాహయామి. చెప్తా ఒక్క నిమిషం ముందు కాలు కలిగేటప్పుడు. ఆవాహయామి. 2 అక్షంతలు వేయండి. ఆసనార్థే. కుర్చీ మీద అక్షంతలు వేయండి. చక్కగా ప్రశాంతంగా కూర్చున్నట్టుగా భావన చేయండి. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనార్థే. మన అక్షంతలు వేయండి. కుర్చీ మీద సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా. మన స్వామి ఎప్పుడు మనకంటే ఉన్నత స్థితిలో కూర్చోబెట్టుకోవాలి. ఉన్నతమైన ఆసనంలో కూర్చోబెట్టాలి మన స్వామిని. అందుకని మన గురువు అంటే సామాన్యమైన కాదు, సాక్షాత్తు పరమాత్మే. కాబట్టి సింహాసనం సమర్పయామి. కూర్చున్న తర్వాత స్వామివారి చేతులు చూపించి చేయగలగండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సార్ కడగండి. చేతులు ఒక్క చుక్క నీళ్ళు వెళ్ళండి. 2 చేతులకి హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు చెంచా తీసుకొని ఆ ప్లేటులో స్వామివారి పాదాలు పెట్టండి అని మర్యాదపూర్వకంగా అడగండి. ఇది మర్యాద చాలా. 2 పాదాలు ప్లేట్లో పెట్టించుకోండి. 2 పాదాలు స్వామివారి ప్లేట్లో పెట్టి శ్రద్ధగా ముందు కుడికాలు కడగండి. ఓం పాదయోహో పాద్యం సమర్పయామి. కాలు కడగండి. శ్రద్ధగా కడగండి. స్వామివారి కాలు కడగండి. అక్కడ నా వైపు చూడద్దు. మంత్రం వినండి. కాలు కడగండి. సేవ చేయండి. పాదయోహో పాద్యం సమర్పయామి. ముందు కుడికాలు కడగండి, తర్వాత ఎడమకాలు కడగండి. మీ చేతులు కడుక్కొని మీరు కొంచెం అట్టు పెట్టండి. మళ్ళీ కావాలి. ఓకే.
పాదయోగ పాద్యం సమర్పయామి. దాంట్లో నీళ్ళు ఒక చుక్క మీ నెత్తి చల్లుకోండి, ఒక్క చుక్క అంతే. రైట్, 2 చేతులు అట్లా ప్లేట్ మీరు పక్కన పెట్టేసేయండి. చక్కగా మీ దగ్గర పైన ఉత్తరీయం ఏమైనా ఉంటే స్వామివారి పాదాలని మెల్లిగా తుడవండి, శ్రద్ధగా తుడవండి. అభేసిడి అమ్మా, అభేసిడి అమ్మా, అమ్మా అభేసిడి బిడ్డ అక్కడ పెట్టి కింద పెట్టి తీసుకున్నా అడ్డించడం. రైట్. ఇప్పుడు స్వామివారి పాదాలని శ్రద్ధగా తుడవండి మెల్లిగా, నొప్పి తగలకూడదు పాదాలకి. చక్కగా వస్త్రంతో పాదాలు తుడవండి మెల్లిగా. రైట్. రైట్, చక్కగా తుడిచారా? అప్పుడు స్వామివారికి తాగడానికి ఒక చుక్క నీళ్ళు ఇవ్వండి, ఒక్క చుక్క ఆచమనం, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆకుతో ఒక చుక్క నీళ్ళు ఇవ్వండి చాలు, అంతే. వారు తాగినట్టుగా భావన చేయండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, చేతికి ఇవ్వండి అంతే. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారి చక్కగా స్నానం ఒక చుక్క నీళ్లు వెళ్ళండి, గంగ నీళ్లు. ఆపో ఇష్టామ యోగ తాను దదాతన మహేరణ యదక్షతే యోగశివతమోరద తస్య భాజేతిహన ఉతవీరవ మాతర తస్మానం నమావో యస్య క్షయాయ జన్మద ఆపో జనేధాతన. శుద్ధోదక స్నానం సమర్పయామి. తచ్చన్యోరావణీమహే గాతుం విజ్ఞాయ గాతుం విజ్ఞపదే దైవీం సస్యరస్త్ర పశ్చర్మానుభేభ్య ఊర్ధ్వంతి గాతుదే గజం షన్నాష్టపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒక చుక్క 2 చుక్కలు నీళ్ళు చేతులు వేయండి. స్నానానంతరం సిద్ధ ఆచమనీయం సమర్పయామి, అంతే. వస్త్రం అభివస్త్ర ఆశన భూయమానా అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యాసాన్ రజనో దేవసోమ. మొత్తం ఇప్పించారు. ముందు వస్త్రం ముట్టించేద్దాం అంతే, అంటే అన్ని తర్వాత ఇచ్చేద్దాం. 2 నక్షత్రాలు ఇప్పించుకోండి. వస్త్రార్థాన్ని నక్షత్రం వేయండి మొత్తం అంతే. మనం ఏం చేస్తామంటే మనకి సామానంతా వాళ్ళకి విడివిడిగా ఇవ్వకూడదు. 2 నక్షత్రం వేయండి. వస్త్రార్థే క్షితాన్ని సమర్పయామి. ఇతరులకు యజ్ఞభూతం ఉండదు కాబట్టి దాన్ని తూష్ణీం యజ్ఞభూతం వేయం. ఓకేనా? కానీ మంత్రం చెప్పవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేశం ప్రస్తాప్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తుతేయ. యజ్ఞ దక్షిణ ప్రయామి. గంధం, చక్కగా గంధం అలంకరించండి చేతులకి కాళ్ళకి. మధ్య వేలుతోనే పెట్టవలే, చూపుడు వేలు ఉపయోగించకూడదు. దయచేసి చూపుడు వేలు ఉపయోగించకండి, మధ్య వేలుతో పెట్టండి, ఉంగరం వేలుతో పెట్టండి. గంధాన్ ధారయామి. గంధశోభరి, కాళ్ళ వరకే. అందరూ చక్కగా పాదాలకి చేతులకు కూడా కొంచెం అలంకరించండి విష్ణు స్వరూపంగా. కొంచెమే, ఎక్కువ పెట్టకూడదు, మళ్ళీ అలంకరించాం. రైట్, బొడ్డు పెట్టండి దాని మీద. సర్వ ఆభరణార్థే అక్షతాన్ని సమర్పయామి. 2 అక్షతలు వేయండి. అప్పుడు అంతే 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 అంతే. ముందు షోడశోపచారం అయిపోయిన తర్వాత తెప్పిస్తారు. అయిపోయిందా? వస్త్రం ఏం చేస్తారండి? ఇప్పుడు గంధం అయిపోయింది, పసుపు కుంకుమ పెట్టేశారు, అక్షతలు వేసేశారు. 2 అక్షతలు. సర్వాభరణ అక్షర సమర్పయామి. 108 నామం. ఇప్పుడు వస్త్రం వేయండి. వస్త్రం తీసుకోండి. అందరూ లేచి నించొని శిరస్సు వంచి ముందు వస్త్రం ఆయన మీద వేయండి. తర్వాత పుష్పమాలాంకృతం చేయండి. తీసుకో. అందరూ వస్త్రం తీయండి. ఆడవాళ్ళకి మెళ్ళ, అమ్మవారికి చేతికి ఇవ్వండి, ఆమె మెళ్ళ వేసుకుంటారు. మిగతా స్వామికులందరికీ మీరు అలంకరించండి. అవునవును. అభివస్త్రారసనా భూయమానా చంద్రావర్తరేణ హిరణ్యాభ్యాసాన్ రజనో దేవసేన. వస్త్రార్థే వస్త్రం సమర్పయామి. కొంచెం బొట్లు అలంకరించున్నాను బంగారం, కొంచెం బొట్లు అలంకరించు. కొంచెం అలంకరించి మెడపై నుంచి వేయండి. పొడుగుగా వేయండి. అంతే, అట్లా చేసేసేయండి.
వస్త్రం సమర్పయామి. వస్త్రం వేసేసారు అందరూ. మీరు మంత్రం చెప్పకుండా పువ్వు కూడా వేశారు, పూలమాల. పుష్పవాన్ ప్రజావాన్, తొందర వచ్చేసి పైన వేసేసి. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. పుష్పమాల వేయండి, చక్కగా శిరస్సు వంచి వేయండి, శిరస్సు వంచండి. ఓం కేశవాయ నమః. అక్షతలు వేస్తూ ఉండండి, పూలు వేస్తూ ఉండండి. చక్కగా కూర్చొని ఓం ఓం అనుకుంటూ వేయండి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, వృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. అగరబత్తులు. దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అగోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. వెలిగించుకుంటూ ఓం సద్గురు శ్రీ 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 సత్యానందగిరి స్వామినే నమో నమః. పుష్పై పూజయామి. పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. పుష్పై పూజయామి. పూలు వేయండి ఒక 5. చక్కగా శ్రద్ధగా తొడుము తీసి పెట్టాలి. తొడుముని తీసి చక్కగా మెల్లిగా మెత్తగా ఉన్న పూలు పెట్టండి స్వామివారి కాళ్ళకి. నానాదిగా ఇంకా చెప్పండి. ఓం శ్రీ గురుమూర్తయే నమః. ఓం సద్గురవే నమః. ఓం దివ్య రూపాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం విజితేంద్రియాయ నమః. ఓం శివలింగ కృపా పాత్రాయ నమః. ఓం కేరళావన సంజాతాయ నమః. ఓం నిర్మోహాయ నమః. ఓం భవనాశికాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం మితాహారిణే నమః. ఓం సంయమినే నమః. ఓం నిత్యానిత్య విజ్ఞాత్రే నమః. ఓం అమనస్కాయ నమః. ఓం సదాశ్రితాయ నమః. ఓం అధ్యాత్మ తత్వనిపుణాయ నమః. ఓం బ్రహ్మవాదినే నమః. ఓం దృఢవ్రతాయ నమః. ఓం కృతభూపాద సంచారిణే నమః. ఓం నిత్యదుష్టాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం శేషాచర చిరావాసాయ నమః. ఓం ధ్యానారూఢాయ నమః. ఓం శుచివ్రతాయ నమః. గోవర్వతీర్ సంసేవినే నమః. గుహావస్థిత మూర్తిమతే నమః. బ్రహ్మనిష్టాపరాయ నమః. మౌనినే నమః. ఓం సమాధిష్టాయ నమః. ఓం దయాపురాయ నమః. ఓం ద్వాదశాభితపస్తప్తాయ నమః. ఓం ద్వంద్వాతీతాయ నమః. ఓం విమత్సరాయ నమః. ఓం శ్రీ వెంకట కృపాపాత్రాయ నమః. ఓం అనివాద్యనపేక్షికాయ నమః. ఓం తపోవిగత కల్మషాయ నమః. ఓం వ్యాసాశ్రమప్రతిష్టాత్రే నమః. ఓం సర్వేష్టార్థప్రదాయకాయ నమః. ఓం భుక్తి ముక్తి ప్రదాత్రే నమః. ఓం మహావాక్య తత్వార్థబోధకాయ నమః. ఓం శ్రీ సద్గురవే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపదీప నైవేద్యం. సర్వదేవానాం భూతోయం ప్రతిగృహ్యతాం. ఒక్కసారి దీపం నమస్కారం చేసుకోండి. మీరు సాక్షాత్ దీపందరికీ అని సూర్య నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ కాబట్టి ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఆ గురువే మాకు సూర్యులాగా ఎప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించే దండం పెట్టుకోండి. ఒక్క చుక్క నీళ్ళు కింద చూపెట్టేసేయండి. చెంబులో నీళ్లు. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం స్వీట్ బాక్స్. ఇప్పుడు స్వీట్ బాక్స్ మాత్రం చేతిలో పెట్టేసేయండి. స్వీట్ బాక్స్ మొత్తం చేతిలో పెట్టండి. ఓం షడ్రుగోపేత మహానైవేద్యం సమర్పయామి. ప్రోక్ష పండు. ఒక పండు కూడా ఇవ్వండి. ఒక పండు కూడా ఇవ్వండి. 2 తమలపాకులు తీసుకోండి. 2 తమలపాకులు తీసుకోండి. మీ దగ్గర తమలపాకులు ఉన్నాయా? ఉంటే 2 తమలపాకులు తీసుకోండి. దాంట్లో దక్షిణ తాంబూలం ఉంటుంది బుక్కులో, అది కూడా ఇవ్వాల్సిందే. దక్షిణ కవర్ తీయండి. భగవద్గీతలో కవర్ ఒకటి ఉందండి, ఆ కవర్ తీయండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. చెప్పండి. హిరణ్య గర్భస్థం హేమబీజం విదావశో అనంత పుణ్యఫలదం అతశాంతిం ప్రయచ్చమే పూగీఫల తాంబూలాని సహిత సువర్ణ దక్షిణాం సమర్పయామి. స్వామివారికి ఆ చేతులు బుక్కు తర్వాత ముందు దక్షిణ తాంబూలం వచ్చేసేయండి.
తాంబూలాన్ని సహిత దక్షిణాం సమర్పయామి. మంగళ కర్పూరం బిళ్ళ వెలిగించండి. అందరూ ఇక్కడి నుంచి స్వామివారికి చూపించండి. మంగళ నీరాజనం, తదనంతరం మంత్రపుష్పం, తర్వాత సంకల్ప విమోచనం, అంతే. అందరు కూడా లేచి ఒక బిళ్ళ వెలిగించి కర్పూరం అందరు కూడా లేచి నిల్చుకొని హారతి ఇవ్వండి. ప్రారంభం చేయండి. ఓం హిరణ్యపాత్రముదో పురముదాదే మదభ్యో దానేతి ఏకదా బ్రహ్మణ విపారతి ఏకదైవ యజమాన ఆయుష్యేద దదాతి. కర్పూర గౌరం కరుణావతారం మందారధారం బుధగేంద్రహారం సదా వసంతం హృదయార వందే భవం భవానీ చైతన్యమానే మందారమాలాంగులికాల కాలై కపాలమాలాంగులిశేఖరాయ దివ్యంబరాయ దివ్యంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఆనందమంగళ నీరాజనం సమర్పయామి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోర్జున ప్రచోదయాత్. నారాయణద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. వేదాత్మహిరణ్యగర్భాయ తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. శ్రీ యతివర శ్రీ 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 సత్యానందగిరి స్వామీనాం ఏతత్ మంత్రపుష్పం సమర్పయామి. ఒక పువ్వు 2 అక్షరాలు అక్కడ వేరే పాదాల మీద. మంగళం గోదరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రపతలోదాయ సార్వభౌమాయ మంగళం. హిరణ్యపాత్రముదో పూర్ణం దదాతి మదభ్యో దానేతి ఏకదా బ్రహ్మణ ఉపారతి ఏకదైవ యజమాన ఆయుష్యేద దదాతి. ఆనందమంగళ కర్పూరం సమర్పయామి. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. మెల్లిగా యాని కాని పాపాని జన్మ అంతర్భుతాని చ తాని తాని పనస్సంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాగి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన చెప్పండి. రక్ష రక్ష ఇతివర రక్ష రక్ష మమ పరమ పూజ్య గురుదేవ రక్ష రక్ష మమ మాతాపితు. మీ అమ్మా నాన్నకి శిరస్సు దండం చేయండి. ఎందుకంటే ఇంత పెద్ద పుణ్యం చేసిన ఫలితం అమ్మా నాన్నకు కూడా వెళ్ళవలను. కాబట్టి ఎంత చేసినా వాడు లేకుండా మనం గొప్పవాళ్ళం కాలేదు. వాళ్లే మనకి దైవంతో సమానం. కాబట్టి గురువు అనేవాడు జ్ఞానాన్ని ఇస్తే తల్లిదండ్రులు మనకి దైవాన్ని చూపించారు. అందుకనే మనం గురువు గురువు అంటే 3 కొమ్ములు పెట్టాం ఆయనకి. ఇప్పుడు మనం 3 కొమ్ములు దగ్గొడతారు వారు. గాక్కుమిష్టూరు రాక్కుమిష్టూరు వాక్కుమిష్టూరు. కానీ ఎన్ని కొమ్ములు ఉన్నాయి గురువుకి? 3 కొమ్ములు ఉన్నాయి. మనకి అహంకారం మమకార వికారాలు ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గుట్టేవాడే గురువు. కాబట్టి అలాంటి గురువు మమ్మల్ని ఎప్పుడు రక్షించుగాక. ఇప్పుడు చేతి రక్షణ తీసుకోండి. నేను చెప్పినట్టు చెప్పండి. అమ్మా యజమానులందరూ నేను చెప్పిన సంకల్పాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు. చెప్పండి. చేతి రక్షణ తీసుకొని చెంబులో నీళ్ళు తీసుకొని చేతులు అక్షత తీసుకొని చెప్పండి. మంత్రహీనం అక్షత తీసుకోవాలి అందరూ. యజమానులు ఇద్దరు చక్కగా అక్షత చేతిలో పట్టుకోవాలి. ఇది చేయకపోతే ఆ పూజ పనికిరాదు. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యతివర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన సంకల్పిత ప్రకారేణ శ్రీ శ్రీ సత్యానందగిరి స్వామి ప్రీత్యర్థం యతి పూజాం ఏతతో పరబ్రహ్మ అర్పణమస్తు. చక్కగా నేను వదిలిపెట్టేసేయండి. అక్షంతలు నీళ్ళు అప్పుడే వదిలిపెట్టేసేయండి కింద. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. జగదంబ విశ్వపాలిని మాతాకి యతివర స్వామీజీకి హంస పరమాణుకి శుభం 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 స్వస్తి.